ఇదే ఇల్లు. అవునా? మంచిదన్న. నమస్తే అన్న. అరే నమస్తే సత్యనా. బాగా నమస్తే. అదే తక్కువ సార్ వస్తా సార్. అరే ఎవరికి గిట్లు వస్తే నువ్వు వస్తే ఒక్కని వస్తేనే కష్టం, ఇద్దరు వచ్చి చాలాసార్లు అడగాలనిపిస్తుంది నాకు. అడగాలంటే భయం అవుతుంది. అడిచాను సీక్రెట్గా ఓపెన్ అని అడగాలి. ఓపెన్ అదే నువ్వు ఇక్కడ మీటింగ్లకు పోయినా, ఇక్కడ ఫంక్షన్లకు పోయినా, దావత్లకు పోయినా మొత్తం వస్తుందంట. కాదు, నువ్వు మీ ఆవిడని ఎందుకు తీసుకురావట్లేదు నాకు డౌట్ అనుమానం వచ్చింది. ఇక్కడ ఫిట్టింగ్ పెడతావా నువ్వు? ఫిట్టింగ్ వీళ్ళు చేంది టాపిక్ అన్న. సో మళ్ళీ మహిళలు రాణించాలంటే వాళ్ళు రాజ్యాధికారంలో భాగం కావాలి. దీనివల్ల రెండు లాభాలు ఫ్యూచర్లో. ఎట్లంటే ఈమె టీఆర్ఎస్లో ఉంటుంది, ఈయన కాంగ్రెస్లో ఉంటుంది. చెప్తాను, డౌట్ ఇచ్చింది, చేసుకోవచ్చు కదా. ఈ కాలంలో ఇంకా అమ్మాయిలు తక్కువతో ఉండకూడదు కదా, మనతో పోటీ రావాలి కదా, పైకి ఇంకా మనకంటే పైనే ఉండాలి. అందుకే మొగుళ్ళని ఎక్కువ చంపుతారు రేపు. అది కూడా ఇంకో మాట కూడా సీఎం ఎక్కువ ఉండడు, తీసేస్తారు. కళ కనవనండి, అట్లా కళ కనవనండి. బట్ నేను కాంగ్రెస్ పార్టీకి ఉన్నది కేవలం ఏంది, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. సోనియా గాంధీ గారు వారి ఇంటికి పిలిచి టిఫిన్ పెట్టి నాకు టికెట్ ఇచ్చింది. కవితని కేసీఆర్ గారే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అని చెప్పేసి ఏమో ఏదైనా జరగవచ్చు, అక్కడ మాత్రం డౌట్ అనుమానం రాదండి. ఇప్పుడు వాళ్ళు నలుగురు కదా, కనపడని ఇంకోటోడు మనోడు సంతోష్. నలుగురిలో కేసీఆర్ అంటాడు మామూలుగా ఇక ఇంటరెస్ట్ తీసుకుంటాడు. ఈ ముగ్గురు కొట్లాడుతూనే ఉన్నారుగా, నేను సీఎం నేను సీఎం నేను సీఎం ముగ్గురు అంటారు. ముగ్గురు ఒకసారి అయితే సీఎం కాలేదు కదా, నలుగురు ఒకసారి సీఎం అయింది. ఎప్పుడు కేసీఆర్ అయినప్పుడు అందరు సీఎం లాగానే ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు నేను సీఎం కావాలంటారు. మొన్న కూడా సీఎంవే కదా నేను అనుకుంటాను. నాలాంటి వాళ్ళు కేటీఆర్కి మయ్య తర్వాత నేనే అని ఉన్నాను. కాబట్టి ఎస్ఆర్ఎస్ అని పెట్టుకుందాం, దానికి స్కామ్ల రాష్ట్ర సమితి అని పెడదాం. కానీ నిన్ను ఎక్కువ వాళ్ళే కొరుకుతున్నట్టు ఇంకొకేది వాళ్ళే కొరికేది. మాటల పుసుకున ఇస్తుంది. ఇదే ఇల్లు. అవునా? ఫోన్ మాట్లాడుతున్నాడు. మంచిదన్న. నమస్తే అన్న. అరే నమస్తే సత్యనా. బాగా నమస్తే. ఒక్కనివే వచ్చేది ఇప్పుడు దాసమ్మ ప్లేస్ వచ్చింది, సింధు అని చెప్పి గుర్తుందా పేరు? చూస్తుంటారు కదా టీవీ. అదే మా ఊర్లో సింధు దాసం తెలుసు కదా. తక్కువ సార్. అరే ఎవరికి గిట్లు వస్తే నువ్వు వస్తే ఒక్కని వస్తేనే కష్టం, ఇద్దరు వచ్చి కలుద్దాం అంటే నేను నీ పేరు చెప్పినట్లా అన్నతం కలవనికి పోతానంటే నేను కూడా వస్తాను అది సరే తీసుకున్నా. దీనికి కూడా ఒక లెక్క ఉన్నదిలే. ఏంది 33% రిజర్వేషన్ వస్తుంది కదా, నీ షోలో కూడా ముందే పెట్టినావు అన్నాడు, సగం ఇచ్చేసినావు కదా నువ్వు. మహిళ ఫ్రీ టికెట్. నమస్తే సార్. చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చూస్తూ పెరిగినాము. అప్పుడెప్పుడో ఉద్యమ కాలం నుంచి ఇప్పుడు కలిసే అవకాశం వచ్చింది. చాలా థ్యాంక్స్ సార్. అలా నమ్మకం సేమ్ డైరెక్ట్ నాకు కూడా కొట్టింది. అట్లనే కొట్టింది. చిన్నప్పటి నుంచి పైకి రావాలంటే ఏదో ఒకటి టాక్స్ఫుల్ గా ఉండాలి. ఈ కాలంలో ఇంకా అమ్మాయిలు తక్కువతో ఉండకూడదు కదా, మనతో పోటీ రావాలి కదా, పైకి ఇంకా మనకంటే పైనే ఉండాలి. చూసినావా అన్న, నువ్వన్నా చెప్పలేదు ఇట్లాంటి కాంప్లిమెంట్స్. సార్ చూడండి ఎట్లా చెప్తున్నారు. రాజకీయ నాయకుడు నువ్వు రాజకీయ నాయకుడు కాదు, నీకంటే ఎక్కువ రాజకీయాలు లేదు. కానీ మాకు బచ్చగా నేను ఇప్పుడు నాలాంటి వాళ్ళని ఎంతమందిని చూసుంటావు, నువ్వు ఎన్ని ఇంటర్వ్యూలు చేసి ఉంటావు. అయిపోయినప్పుడు అప్పట్లో చేసినాం, తర్వాత మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసినాం. నేను కూడా ఎంత 15-20 సంవత్సరాల నుంచి చూస్తున్నా. నేను ప్రజా జీవితంలోకి వచ్చిన కానీ చూస్తూనే ఉంటుంది. ఎన్ని మారినా ఏమంటాము, నీ ఉద్దేశం లక్ష్యం మారలే. అంటే జనానికి నాయకులను పరిచయం చేయడము, మంచి విషయాలు చెప్పడం, వాళ్ళు కూడా చూసేటట్టు చెప్పడం. మనం వెనకటికి చేసింది ఎంత జనానికి రీచ్ అయింది. తెలంగాణ పల్లెలే కాదు, ఆంధ్ర పల్లెల నుంచి కూడా ఫోన్లు వచ్చాయి. సత్యన చేసిందంటే అది ఎట్లుంటది అని. ఎప్పటి నుంచి పరిచయం సార్ మా అన్న మీకు? నాకైతే 10-12 సంవత్సరాల నుంచి అయితే. నాకు చెప్పలేదు చూడు నువ్వు, అసలు ఇంత పరిచయం ఉందని. వీళ్ళిద్దరు సత్యన్న దాసన్న ఉన్నప్పటి నుంచి కూడా ఇప్పుడు సత్యన్న దాసన్న ప్లేస్ లో సింధమ్మ వచ్చింది. అంతా యోగక్షేమం అంతా ఓకే నాన్న?
ఇక అప్పటికిప్పటికి తేడా ఏంటంటే అప్పుడు అద్దంకి దాయకర్ని ఇప్పుడు ఎమ్మెల్సీ దాయకర్ని అయితే గంతి. అవును డాక్టర్ అయినా నువ్వు ఎప్పుడైనా డాక్టరు అప్పటి నుంచి నువ్వు వచ్చినప్పటి నుంచి నడుస్తూనే ఉంది కదా అప్పుడు. కాకపోతే అవార్డు అయింది. నేను పరిచయం డాక్టర్ అయ్యాకంటే ఆయన ఎవరు పోయి అవార్డు డాక్టర్ అంటే సూదిలేసే డాక్టర్ కాదు, చదువు డాక్టరు. అచ్చా అవునా? ఏందన్నాను మరి నువ్వు అసలు అట్లా చెప్తున్నావు సార్. నేను అదే డాక్టర్ ఎప్పుడు చదివిండు, డాక్టర్ ఎప్పుడైనా నేను పరిచయం అవుతున్నాడు. ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి వచ్చే డాక్టరేట్ ఏమో ఆ పట్టానేమో చదువుల మీద డాక్టర్ అన్నట్టు. ఇప్పుడు పంటల డాక్టరు, కంటి డాక్టరు, పిల్లల డాక్టర్, ఆ డాక్టర్ ఏమో అది ఎంబీబీఎస్ డాక్టర్. తర్వాత గౌరవంగా ఇస్తారు ఇంకో డాక్టరేట్, అది నువ్వు చేసిన సేవలకు. ఇప్పుడు సత్యన్న ఇన్ని సంవత్సరాలు చేసినందుకు అని చెప్పి ఒక గౌరవ డాక్టరేట్ ఎవరైనా ఒక యూనివర్సిటీ నీకు ఇవ్వచ్చు. ఇస్తారా సార్ మా అన్నకి? వస్తారు రేపటి పైసలు పెట్టుదావా అన్న నువ్వు? మరి మంచిగా ఉన్నావు. పైసలకు వచ్చే ఉండవే ఇట్లాంటి ఎవరన్నా వేసుకుంటే ఉంటాయి, కానీ ఈ డాక్టరేట్లు ఏమో చదువేనా కంప్లీట్గా. అయితే పైసలు ఇస్తే డాక్టరేట్లు నీకు ఇయ్యరు. ఏమిస్తారు నా డాక్టరేట్కు 12 సంవత్సరాలు చదవాల్సి వచ్చింది తెలుసా, 2012 నుంచి 2024 వరకు. కాబట్టి అది కామర్స్లో ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్స్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ పెట్టడం వల్ల ఎలాంటి లాభాలు వస్తాయి, ప్రజలకు ఎట్లా మేలు జరుగుతాయి. ఇప్పుడు ప్రభుత్వ హాస్పిటల్ లేనిది లాభాపేక్ష ఉండదు కదా. ప్రైవేట్ హాస్పిటల్స్ ఏముంటాయి, ఎంత వేసినా కూడా పైసలు కావాల్సిందే. ప్రభుత్వంలో మేనేజ్మెంట్ టెక్నిక్స్ పెట్టడం వల్ల వచ్చే మార్పులు ఏంటంటే పేదోనికి మరింత మేలు జరుగుతుంది. అది నా థీసిస్. రేవంత్ కూడా చేసిన టెక్నిక్ అన్న ఫైన్ ఆర్ట్స్ ప్రభుత్వం హాస్పిటల్లో ఉన్న కూడా ప్రైవేట్లో డెవలప్ చేస్తే పైసలు బాగా వస్తాయని చెప్పి అట్లా చేసిరా. ఇప్పుడు ప్రభుత్వ హాస్పిటల్లో పెంచుతున్నాం. ఉస్మానియా హాస్పిటల్ మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్ చిన్నప్పటి నుంచి అంటున్నారు, అది చేస్తున్నారు ఆల్రెడీ. ఆ గోషమాల్ స్టేడియంలో మొన్న శంకుస్థాపన అయిపోయాయి. ఏందన్నా అసలు అప్డేట్స్ ఫాలో అయితే మళ్ళీ నన్ను అంటావు. ఈ మధ్య కొంచెం అటు తిరుగుతున్నట్టు బిజీ ఉంటున్నాడు అన్న. ఓల్డ్ అయిపోయింది కాదు. అప్పుడు కేసీఆర్ చెప్పిండు ఏం చేయలేదు, మళ్ళీ రేవంత్ అన్న చెప్తాడా చెప్పిండు కానీ చేస్తాడా లేదని చూడలే. మా దామన్న రేవంత్ అన్న అందరు కలిసిపోయి ఆ గోషామాల మనల్ని అందరూ అరెస్ట్ చేసి తీసుకుపోయి దాంట్లో పడేసేది చూడు. అదంతా కూడా ఇప్పుడు హాస్పిటల్కి పెట్టినాం. అటు ఓల్డ్ సిటీకి అవుతుంది. ఓల్డ్ సిటీ కాదు, ఒరిజినల్ సిటీ. అది కంప్లీట్ అవుతుంది సార్. అది మహా అయితే 2 సంవత్సరాలు. పెద్దది, చాలా పెద్ద ఎత్తున నాకు తెలిసి 1000 కోట్ల పైన. పేదోనికి గట్ల పోతే ఇట్లా బయటికి రావాలి, సుక్క పైసలు లేకుండా రావాలి. అది రేవంత్ అన్న ప్లాన్ చేస్తుండ. అట్లా అన్న నీకు మంచిగా యూజ్ అవుతుంది. అయ్యో మరి ముస్లిం ఇప్పుడే అంటేవి కదా నువ్వు. కాకపోతే నువ్వు నీ కాడికి వచ్చే పేదోళ్ళను తీసుకొని పోయి అరే ఊర్లో నుంచి వాళ్ళని వస్తారు. ఏమో సత్యనా మరి ఏమన్నా దూరి అని అంటే ఎల్లను మళ్ళీ వస్తే యాచరా అని తీసుకపోతే నీవు ఫేమస్ కాబట్టి ఇప్పుడు అప్పుడు ఏరియా హాస్పిటల్లో ₹2 ఇస్తే చిట్టి ఇచ్చేది. ఇప్పుడు అట్లా కూడా లేకుండా నీ పోగానే నీ పేరు చెప్పిన ఫలానోళ్ళకి చేయాలంటే చేస్తారు. సుక్క పైసలు లేకుండా బయటకు వచ్చేది. అంత స్కానింగ్లు అన్నీ ఫ్రీనే. ఇప్పుడు ఇంతకుముందు హాస్పిటల్లో డాక్టర్ కాడికి పోతే ఇది కావాలంటే అడిగిపోవాల్సి వచ్చాయి, ఇది కావాలంటే ఇడిగిపోవాల్సి వచ్చాయి. అన్ని డిపార్ట్మెంట్లు గాంధీలో కూడా చాలా వరకు ఉన్నాయి. ఇంకా ఉస్మానియాలో పెద్ద ఎత్తున చేస్తాడు. అది ఇప్పుడు ఈ రింగ్ రోడ్ చుట్టూ అన్ని దారులకు, ఇప్పుడు మన వరంగల్ నుంచి వచ్చే దారికి, కరీంనగర్ నుంచి వచ్చే దారికి, ఇట్లా దారులకు బార్డర్లో పెడుతున్నారు. మళ్ళీ మనము ఊళ్ళల్లో కూడా జిల్లాలలో ఉన్నాయి కదా, ఇప్పుడు నియోజకవర్గాలలో కూడా ప్లాన్ చేస్తుంది. ఇప్పుడైతే నాకు తెలిసి 15 నుంచి 16 పెద్ద హాస్పిటల్ అవుతున్నాయి. పేదోళ్ళ హాస్పిటల్, పెద్ద హాస్పిటళ్ళు, పేదోళ్ళ హాస్పిటల్, దీంట్లోనే లెక్క ఉన్నది. వీళ్ళు అందగత్తలు ఎవరు వచ్చింది కదా బయట దేశంకి, ఈ కోన్ మా అంటే ఇది కేసీఆర్ కట్టండి, ఏ కోన్ కట్టా ఏ కేసీఆర్ కట్టండి, ఏది చూసినా కేసీఆర్ కట్టండి అన్నట్టుగా వచ్చింది. ఇప్పుడు ఆన పేరు కూడా రావాలి. మనము ఈ కట్టడాల కంటే కూడా పేదోనికి కట్టడాలు బాగా చేయాలి. ఇప్పుడు ఇండ్లు ఎవరు కట్టిండ్రంటే జీవితకాలం చెప్పుకుంటారు కదా. నిజాం కూడా ఏం చేసిండు, అసెంబ్లీ కట్టిండు, జూబ్లియాలు కట్టిండు, చార్మినార్ కట్టిండు. అవి చూస్తానికి పనికి వచ్చాయి, ఏం ఉండటానికి పట్టుకొచ్చాయి. ఇప్పుడు ఇంత 1600 కోట్లు సెక్రటరియట్ కదా. ఇప్పుడు మనము 3000 కోట్లతో ఇండ్లు ఇస్తున్నాం మొదటి దఫా.
మళ్ళీ 3,000 కోట్లతో రెండో దఫా ఒక నియోజకవర్గానికి 3,500 ఇండ్లు. అంటే సగటున ఒక ఊరికి 25 నుంచి 40 ఇండ్లు వస్తాయి ఒకసారికి. మళ్ళీ కావాలి మాకిండ్లు కావాలి అంటే మళ్ళీ ఇంకోటి పెడుతున్నాం. మనం ప్రజలది చూసుకోవాలి కదండి. ఇప్పుడు మనం ఉండేది ఇప్పుడు కేసీఆర్ బంగ్లా చూసినావా? మా బట్టెన ఉంటాడు, చాలా కష్టంగా చూసిన బట్టెన కట్టి ఉంటాడు. ఇప్పుడు ఒక్కొక్క బిల్డింగ్ మన ఏంది ప్రగతి భవన్ ఏమో అంటుండేది, దాన్ని మార్చినాం ప్రజాభవన్, మహాత్మా పూలే ప్రజాభవన్గా మార్చినాం దాన్ని. అవన్నీ చూస్తే అంత విలాసాలు భోగాలు అనుభవించేటట్టుగా ఉంటే ప్రజలు మనల్ని తిప్పి కొడతారు. కాబట్టి దాన్ని కూడా ఒక సెక్టర్కి తీసి పడేసి ఎక్కడికి వాడుకోవాలని అక్కడికి, మిగతా అంతా మళ్ళీ ప్రజావానికి పెట్టినాం. అది ప్రజలు వచ్చి చెప్పుకుంటారు. అయితే అంబేద్కర్ చెప్తాడు, ఆయన గడ ఉన్నాడు కదా పెద్ద ఆయన, పరిపాలన అభివృద్ధి అంటే రంగురంగుల మేడలు మిద్దెలు లేకపోతే అందమైన రోడ్లు కావు, పేదోని బతుకులో మార్పు. అది ఇప్పుడు మేము అది చేస్తున్నాం. పేదోని ఇప్పుడు మనకు ఊళ్ళల్లో గూడాలల్లో కానీ తండాలల్లో కానీ ఊళ్ళల్లో కానీ నిలువ నీడలేక గుడిసెలు వేసుకొని వానొస్తే తడిచి ఎండొస్తే ఎండేటోళ్ళని చూసుకుంటా మనం మాత్రం లగ్జరీ బిల్డింగ్లో ఉండి బిర్యానీ తిని మంచిగా ఉంటే మనల్ని ఏమనుకుంటారు జనం? ఒకసారి పోనీ రేవంత్ అన్న అట్లా బంగ్లాలన్నా ఉన్నాడా? ఆయన సొంత ఇంట్లోనే కట్టుకున్న ఇంట్లోనే ఉన్నాడు. మనోడేమో ఆయన ఇల్లు వదిలేసిపోయి పెద్దదో 10 ఎకరాలు ఇల్లు కట్టుకున్నాడు. సరే, అది కూడా ఇప్పుడు దళితులకు గిరిజనులకు అస్తిత్వం ఉండే సీతక్కకు కూడా దాంట్లో ఇప్పుడు మనం ఒక క్వార్టర్ ఇచ్చినాం కదా పెద్దక్క. అది ఈ వర్గాల నుంచి ఎదిగిన వాళ్ళకి ఏంటంటే ఆత్మగౌరవం పెరిగేటట్టుగా మనం ఇచ్చినాం. సో ఆ మిస్ వరల్డ్ వచ్చినప్పుడు ముంబైలో మిస్ వరల్డ్ జరిగింది, గతంలో ఇంకా 2-3 ప్లేస్లలో మిస్ వరల్డ్. ఇక్కడ ఈసారి మనం చేంజ్ అయింది మన హెరిటేజ్ అండ్ కల్చర్. అంటే ఏంది, మన సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలాగా రామప్ప గుడికి తీసుకుపోయిన వాళ్ళను, అందమైన అమ్మాయిలను తీసుకుపోయి అమ్మ అందంతో పాటు ఇది మన సంస్కృతి సాంప్రదాయం ప్రపంచం అంతా చెప్పినాక 1000 స్తంభాల గుడికి తీసుకుపోయినాం. కేసీఆర్ కట్టిన సెక్రటరియట్కే కాదు, ఆడ పక్కన ఉన్న తెలంగాణ తల్లికాడ కూడా బొమ్మలు దిగిన రాళ్ళు. సో నేనేమంటున్నా అంటే ప్రభుత్వం అంటే ఇది మనది అనుకునే విధంగా ఉండాలి. ప్రభుత్వం అంటే ఇది రేవంత్ రెడ్డిది, ఇది కేసీఆర్ది ఇట్లా అనుకునేటట్టు కాకుండా పబ్లిక్ది మనం అనుకునేటట్టుగా. తర్వాత ఇంకోటి ఏంటంటే మన జాతి గీతం కూడా అంటే రాష్ట్ర గీతం కూడా నాకు తెలిసి అయితే ఒక 120 దేశాల్లో చూసిండ్రు. జయ జయ హే తెలంగాణ అని మన కంట్రవర్సీ జరిగింది. అది ఏమైంది? అది ఆంధ్రానితో మ్యూజిక్ చేసిండు అని చెప్పి కీరవాణి సార్తో. ఇప్పుడు కీరవాణి సార్ తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ కాదా? తెలుగు కూడా, కానీ తెలంగాణలో కూడా చాలా మంది ఉన్నారు కదా, మాకు ఎందుకు ఇవ్వాలి అవకాశం? అది మంచిగా ఉన్నది అట్లా అడగడం. అయితే అట్లా నాకు ఇవ్వాలి అవకాశం అనేది మంచిగా ఉన్నది. అది నేనే వారితో మాట్లాడి చేయించింది. అది 2 సంవత్సరాల క్రితం, ఏది మేము అధికారంలోకి రాకంటే ముందు అందశ్రీ గారు రేవంత్ రెడ్డి గారు కలిసిన సందర్భంలో ఆ రోజే నన్ను ఆయన అడిగిండు. ఒకటేమో సంతోష్ కుమార్ అని కేరళ మ్యూజిక్ డైరెక్టర్ ఉంటాడు, గ్రీన్ సింఫనీ అని కొట్టిండు, చాలా ఫేమస్. రెండోది కీరవాణి, మూడోది ఏఆర్ రెహమాన్, ఆయన ఛాయిస్. ఎవరిది? అందశ్రీ గారిది ఆ పాటకు. అయితే గద్దరన్న నా సినిమాకు పాట చేసినప్పుడు అప్పుడు గద్దరన్న అందశ్రీ గారికి చెప్పిండట, అరే కీరవాణి మంచి తెలుగు తన ఉట్టిపదే విధంగా మంచిగా చేస్తుండు, కీరవాణితో నేను కూడా నా పాట చేసిన, నువ్వు కూడా చేయించని అందశ్రీ గారితో అన్నాడట. అందుకని ఆయన మళ్ళీ నేను కలిసినప్పుడు ఆయన గద్దరన్న అన్నాడు, గద్దరన్న పాటకు కీరవాణి గారే కొట్టిండాడు, నా పాటకు కూడా కీరవాణి గారే కొట్టాలని ఆయన కండిషన్ పెట్టిండు. సంతోష్ కుమార్ గారి నుంచి మళ్ళీ కీరవాణి గారికి వచ్చింది. అయితే కీరవాణి గారు కూడా మొదట నువ్వన్నట్టే మరి నేను కొడితే ఏం కాదు కదా అని అడిగిండు ఆయన. నేనే అంటే ఏంది, ఇప్పుడు తెలుగు అనే దాని దగ్గర ఆయన తెలంగాణ సినిమాలకు కూడా, రాజన్న సినిమాకి ఇట్లా తెలంగాణ సినిమాలకు కూడా ఆయన మ్యూజిక్ కొట్టిండు. తర్వాత ఇంకోటి ఏంటంటే కవి ఛాయిస్ అది, కాబట్టి దాన్ని ఆయన దగ్గరుండి చేయించుకుండు వారితో, కీరవాణి గారితో. సరే మేము అప్పుడప్పుడు పోయినా కూడా అది ఛాయిస్ కవిదైతే ఆ పాట ఎట్టుంది, నీకు ఎట్లా అనిపించింది? జయ జయ తెలంగాణ. అట్లా
వారి యొక్క ఛాయిస్ని అందశ్రీ గారి ఛాయిస్ వల్ల అయింది. కానీ నాకు ఏమనిపించింది అంటే అది కీరవాణి స్టాండర్డ్ లెవెల్లో లేదనిపించింది అన్న. కీరవాణి స్టాండర్డ్ అని అంటే అది ఒక జాతీయ అస్తిత్వంతో కూడింది కాబట్టి అందశ్రీ గారి ఇష్టానుసారం కూడా బాణీలు కుదుర్చుకున్నాడు ఆయన. 2 వెర్షన్స్ ఉంటాయి. 2 minutes 30 seconds ఒకటి ఉంటుంది, రెండోది 13 minutes ఉంటుంది. 13 minutes 2 అది పూర్తి పాట వెనకటికి ఆయన రాసిన మొత్తం వాటిని. అంటే ఇప్పుడు మొత్తం ఉంటుందా సార్ ఈ ఇప్పుడు మన అధికారిక కార్యక్రమాలకు 2 minutes వస్తుంది, 2 minutes ప్లస్ వస్తుంది. ఎప్పుడైనా పెద్ద కార్యక్రమాలు ఉంటే దాంట్లో ప్రతి ఒక్కటి వినాలనుకుంటే 13 నిమిషాలు. ఇంకా ఆయన సొంత ఛాయిస్తో ఒకటి చేసిండు, అది కూడా బాగున్నది. ఎవరు సొంత ఛాయిస్తో? కీరవాణి గారు ఆయన యొక్క ఉద్దేశంతో చాలా ప్రే లెక్క ఉన్నది. అంటే ఆయన ఇష్టం తీసుకున్నాడు, దానికి పైసలు తీసుకున్నా అని చెప్పి అడుగుతున్నాం అంతే. అని ఇప్పుడు దేనికున్నా కళాకారులకు చేసి అది కామన్ చేసేది, రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేసిన అది ఇంకా ఆయన వర్షన్, ఆయన చేసిన వర్షన్, ఆయనకి ఇష్టమైన ఈ పదాలన్నిటి చూసి ఆయనదైన ట్యూన్తో ఒకటి చేసిండు. మరి బాలేదు రిలీజ్ చేస్తాడు ఆయన, ఎప్పుడు రిలీజ్ చేసుకుంటాడు ఆయన చేసుకుంటాడు. ఇప్పుడు మన వందే మాత్రం గీతం ఉంటుంది, రకరకాలుగా ఉంటుంది దాని ఒరిజినల్ థీమ్ పోకుండా. సో అట్లా కీరవాణి గారి యొక్క ఛాయిస్ అది బాగా చేసి ఈ వర్షన్ అంటే రాగాలలో డిఫరెంట్ రాగాస్ ఉంటాయి కదా, అది నాకు వినిపించింది. నేను చూసిన ముఖ్యమంత్రి గారు కూడా విన్నారు, కానీ వారికి 2 నిమిషాల దాన్ని ఇంకా చాలా మంచిగా అనిపించింది. ఏంటంటే 13 నిమిషాలు మనం అఫీషియల్ మీటింగ్స్లలో చేయలేము కదా, అది ఆ పాట ప్రపంచం మొత్తం అందరి నోట లేకపోతే అందరి చెవిలో పడేటట్టుగా ఈ ప్రపంచ సుందరి పోటీల్లో ప్రపంచ సుందరి పోటీలు అంటే గుర్తుకొచ్చింది. ఆ సుందర మధ్యలో కాంగ్రెస్లో అయితే గడబడైంది. ఆ పిల్ల పోయి ఆ బీఆర్ఎస్ వాళ్ళ మాటలు వినకు, అవి ప్రాపగాండాలి. ఇప్పుడు వీడికి వచ్చినావు నువ్వు, ఓ అయ్యా సత్యన్న కింద ఎవరినో కొట్టి వచ్చిండట కానీ ఎవరన్నా అన్నారు అనుకో, ఊరే ఎక్కడ కొట్టినా నేను ఎడగొట్టినే, నేను ఉత్తగానే వచ్చిన, నువ్వే టైం ఇవ్వకపోతే నేను ఉరికొచ్చినా అని చెప్పి అంటావు. కొట్టి వచ్చిన వాటని వాడంటాడు. గట్టి ఉంటుంది బీఆర్ఎస్ వాళ్ళు. అంటే కాలేదా? నిజం లేదా? అది ఉత్తది ప్రచారం, దాని మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది కదా. ఆమెకే 2 కోట్లు ఇచ్చేదో ఇట్లా చెప్పామని చెప్పింది అనేది కూడా దాంట్లో ఉన్నది. ఆమె ఎట్లాగా ఆమె డిస్క్వాలిఫై ఇట్లా ఇస్తాను టీవీలో ఇట్లా చూపించింది కదా, పేపర్లలో కూడా ఇప్పుడు డేట్ లైన్ చూసి నమ్మురి. డేట్ లైన్ ఉండాలి. ఇప్పుడు ఈనాడు అంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి అంటే ఆంధ్రజ్యోతి, సాక్షి అంటే సాక్షి, పేపర్లలో ఇట్లా ఉంటుంది. కానీ వీళ్ళు చేసే ప్రాపగండా పేరు లేకుంటుంటుంది. ఇట్లా ఇప్పుడు ఒక విమర్శ నేను అన్నాను అనుకోని, మాట్లాడిన రాసింది వచ్చింది వేరు. ఇప్పుడు XYZ విమర్శ చేస్తాడు కదా రాజకీయంగా, అప్పుడు సాక్షి రాస్తుంది, ఈనాడు రాస్తుంది, ఆంధ్రజ్యోతి రాస్తుంది, ఇంకేమైనా మీరు కూడా వేస్తారు. కానీ అది క్రియేట్ చేసింది ఎవరు అనే దాని మీద చర్చ. సో దాని మీద నువ్వు కూడా ఎంక్వైరీ, సత్యన్న ఎంక్వైరీ అని ఒకటి పెట్టేసి సత్యన్న కమిషన్ అని అప్పుడు హెడ్లైన్స్ వస్తాయి సార్, సత్యన్న కమిషన్ అని వేసుకొని నువ్వు కూడా ఎంక్వైరీ. ఇంకోటి అడగాలండి, ఇంకోటి చాలాసార్లు అడగాలనిపిస్తుంది నాకు. అడగాలంటే భయం అవుతుంది. అడుగుతాను, అడగరాదు, సీక్రెట్ గా ఓపెన్ గానే అడగాలి. నువ్వు ఇక్కడ మీటింగ్లకు పోయినా, ఇక్కడ ఫంక్షన్లకు పోయినా, దావత్లకు పోయినా మొత్తం వదినం వస్తుందంట. దాన్ని 2 అదే అందుకే అడిగిన ఫస్ట్ అడగాలవుతా అని చెప్పేసి. ఇప్పుడు సింధం ఎట్లా వచ్చింది, ఎందుకు వచ్చింది? అన్నం మీద అభిమానంతో కలవనికి వచ్చింది, కలిసిందిగా కలిసింది. ఇప్పుడు మా ఆవిడ కూడా రాజకీయాల మీద అభిమానం ఉన్నది, ఉద్యమాల మీద అభిమానం ఉన్నది. దానికి సంబంధించి 2 క్వశ్చన్లు ఉన్నాయి. రాజకీయాల్లో దుకాణం ఓపెన్ చేయకుండా నీ ద్వారా మార్కెటింగ్ ఓపెన్ చేద్దామన్నా, ఇంకోటి ఏంటంటే ఇంకోటి వచ్చిందా అది ఇన్స్పిరేషన్. పూలే తను ఎట్లా తన సతీమణి తన వెంట, ఆమె టీచర్ బేసికల్గా, బాబీ టీచర్, వాలంటరీ రిటైర్మెంట్ చేసి నాతో తిప్పుకుంటున్నా ఇప్పుడు. అదే అందుకే డౌట్ వచ్చింది. ఎందుకంటే ఒక 20 years పాటు ఆమె 20-25 years మొత్తం జాబే అయింది. ఎప్పుడు ఆమె చిన్నప్పుడు చేసుకున్న, ఆమె 21-22 నాతో ఉండు లేదు, తిరుగుడు లేదు. రెండోది, ఆమెకు రాజకీయాలు వాళ్ళ తాతల నుంచే ఉన్నాయి. లచ్చరామ్ నాయక్ అని ఆయన వీళ్ళ ముత్తాత నాగార్జున సాగర్, మన జాన్ రెడ్డి గారి దగ్గర, వాళ్ళ బ్లడ్లో పాలిటిక్స్ ఉన్నాయి. ఆమె కూడా పాలిటిక్స్ చేయాలని ఉన్నది. రెండోది ఫస్ట్ ట్రైనింగ్
సామాజిక ఉద్యమాలు చేపియాలి, సమాజం తెలవాలి అంటే సంపూర్ణ అవగాహన రావాలంటే ఒక 10 సంవత్సరాలు నేను ఉద్యమాలు చేసినాక రాజకీయాలకు వచ్చిన. ఆమెను ఇప్పుడు 2-3 సంవత్సరాలు అప్రెంటిస్ చేస్తే రేపు ఉన్నాయి కదా 33% వస్తున్నాయి ఇళ్లకు రిజర్వేషన్లు, కేంద్రం నుంచే వస్తుంది. అట్లా అవకాశం వస్తే నిలబడుతుంది. కానీ ప్రజాసేవే ఉంటుంది, నాతోనే ఉంటుంది. ఇక అనుమానం అనే ముచ్చట వస్తే ఉంటుంది, ఆమె కూడా ఉంటుంది. కానీ ప్రతి భార్య భర్తతో ఉండాలని ఉంటుంది ఎప్పుడు కూడా. మనమే అవకాశం ఇవ్వం. డెమోక్రాటిక్ మోడ్ కాబట్టి అసలు ఆయన అడగనియాలమ్మా నువ్వు. అసలు నాకు చిన్నప్పటి నుంచి ఇప్పుడు పిల్లలు ఉంటారు కదా, తనతో కూడా ఆమె ఉండదు, వాళ్ళతో కూడా ఉండదు. నాతో ఉండడం అనేది ఆమెకు ఎక్కువ. నువ్వు ఆమెను అడగాలి, అంత డేర్ ఉందా? నాకు క్యూరియాసిటీ బాగా పెరిగిపోతుందన్న. ప్రతి సందర్భంలో ఉంటుంది. అప్పుడేమో స్కూల్కి పోయేది, స్కూల్కి పోయిన తర్వాతనైనా మేము వచ్చి ఉండేది. ఇప్పుడేమో ఇక ఆమె కూడా ప్రతి మీటింగ్లో కూడా, ఇప్పుడు మన విద్యార్థుల కాడికి పోయినాం కదా, తెలుసుకుంటుంటుంది ప్రత్యక్షంగా ఎట్లా మాట్లాడాలి. తర్వాత నువ్వు అన్నట్టు ఇప్పుడు నా బొమ్మతో ఆమె కూడా ఆగపడితే ఎవరేమో నీకే అనుమానం వచ్చినట్టు తెలుస్తుంది కదా, అరే దయాకర్ వాళ్ళ భార్య అని చెప్పేసి. అంటే ఏదో మొడాలిటీ అనేది కాదు, కానీ డెఫినెట్గా నా దృష్టిలోనైతే మహిళా సాధికారిత అనేది మహిళా రాజ్యాధికారంతోనే వస్తుంది. నేను అది బాగా నమ్మినోని. ఇది పితృస్వామ్య వ్యవస్థ తెలుసు కదా నీకు. మాతృస్వామ్య వ్యవస్థను విధ్వంసం చేసి పితృస్వామ్య వ్యవస్థ వచ్చింది. సో మళ్ళీ మహిళలు రాణించాలంటే వాళ్ళు రాజ్యాధికారంలో భాగం కావాలి. దీనివల్ల 2 లాభాలు ఉన్నాయి ఫ్యూచర్లో. ఎట్లంటే ఈమె టీఆర్ఎస్ ఉంటుంది, ఈయన కాంగ్రెస్ ఉంటుంది. చెప్తాను, డౌట్ ఇచ్చింది, అటు చేసుకోవచ్చు కదా అన్న మంచి. ఇప్పుడు గతంలో ఉంటారు కానీ నేను ఏడ ఉంటే ఆడ ఆమె ఉంటుంది. డౌట్ ఏందన్నా, ఇప్పుడు ఆ పాటలు ఏం జరుగుతుంది, ఈ పాటలు ఏం జరుగుతుంది, ఇంట్లో డిస్కషన్ పెట్టుకుని ఇన్కమ్ ఉంటుందా ఇక్కడ నుంచి, ఈ పాటలు ఈ పాటలు. నీ బాధ ఒకటి కాదు, నువ్వు మీ ఆవిడని ఎందుకు తీసుకురావట్లేదు, నాకు డౌట్ అనుమానం వచ్చింది. కరెక్ట్ క్వశ్చన్ సార్, అడగండి, గట్టిగా అడగండి. ఇంకా ఫిట్టింగ్ పెడతావు. అరే మీ ఆవిడ నీకు అన్ని రకాలుగా, నీకు పొద్దుగాల నుంచి సాయంత్రం వరకు అన్ని చేసి పెట్టాలి, ఏమన్నా బానిసా మీ ఆవిడ? కాదు, నా తిప్పుకోవాలి కదా, నువ్వెందుకు తిప్పుతలేవు అని అడిగితే ప్రతి మగవాడు వీలైతే తన భార్యను వెంట పెట్టుకొని రావాలి ఎక్కడికైనా. అది ఎందుకంటే ఆకాశంలో సగం నాలో సగం అని డైలాగ్స్ కాదు, ప్రాక్టికల్గా చూపించాలి. నేను ఇప్పుడు ప్రతి దగ్గర నేను ఫంక్షన్సే కాదు, పొలిటిక్సే కాదు, ఇప్పుడు ఆమె అఫీషియల్ మీటింగ్స్ ఉన్నాయనుకోండి, అఫీషియల్ మీటింగ్స్కి రాదు. మనం కలిసిపోయేది జనరల్ దగ్గర తీసుకొని పోదాం. ఎందుకు 2 రకాల లాభాలు మనకు, 2 రకాల లాభాలు. ఎట్లా అంటే ఏమంటారు, ఒకే ట్రాక్ మీద 2, అటు జీవితం అవుతుంది, ఇటు రాజకీయం అవుతుంది. ఇంకా రేపు దానివల్ల భవిష్యత్తులో లాభాలు కూడా చెప్తాను నీకు. నాకు ఒక డౌట్ వచ్చింది, చెప్పు. నీకు కూడా వచ్చి ఆయనతో ఉంటే వస్తుంది కామన్, అంతే సావాస దోషం. అయితే ఇప్పుడు మేడం మీతో ఎప్పుడు వస్తున్నారు కదా, అంటే జనరల్ మీటింగ్స్కి వస్తూ ఉంటారు. ఎప్పుడైనా మీకు ఇబ్బంది అయినప్పుడు మేడం అపోజ్ చేస్తారా, ఫీల్ అవుతారా? మేము జనరల్ భార్య భర్తల లెక్కన మాది వాగ్వాదాలు మేము జస్ట్ ఫ్రెండ్స్ లెక్క ఉంటాం. షీఈ్ మై ఫ్రెండ్ ఫస్ట్, ఆఫ్టర్ లవర్, అటు తర్వాత భార్య. ఆ పాత్రలన్నీ పోషించుకోవచ్చు. అంటే మీది లవ్ మ్యారేజా సార్? అంతే కదా, లవ్ మ్యారేజ్ తెలియదేమో మీకు. సత్యన్న లవ్లు తెలుసుకోడు, కాంట్రాలు తెలుసుకుంటాడు. సార్ అసలు మీరు ఎట్లా పెళ్లి చేసుకున్నారు సార్, మీ ఆవిడని అడగలేదు చూసినావా సార్? సగటు మగవాళ్ళ లక్షణం అంతా ఎట్లుంటుంది అంటే, ఎంతసేపు భార్యను ఆఫ్లైన్, మనమే ఆన్లైన్ అనేది ఉంటుంది. పూర్తి డెమోక్రటిక్ మొగుడు ఎప్పుడైనా సరే భార్యకు కూడా సమాన అవకాశాలు ఇవ్వాలి. వాళ్ళ టాలెంట్ కొద్ది వాళ్ళు ఎంతవరకు వస్తే అంత కొట్టేస్తారు. కానీ మాది లవ్ మ్యారేజ్. ఆమె నన్ను కొట్లాడే చేసుకున్నది, వాళ్ళ ఇంట్లో కొట్లాడి చేసుకున్నది. నేను చేయబట్టి వాళ్ళ ఫ్యామిలీకి కూడా దూరం అయింది కాబట్టి ఇప్పుడు ఆమె ఫ్యామిలీనే నేను కదా దూరమైన. మళ్ళీ ఏం దూరం అంటే దూరం కాలే, వాళ్ళకి అప్పుడు కొంచెం ఇష్టం లేనట్టుగా కనిపించి ఉండే. మళ్ళీ ఓకే అయ్యారు వాళ్ళ డాడీ వాళ్ళంతా వచ్చారు. సో ఇప్పుడు ఆమెకు మమ్మీ లేడు, డాడీ లేడు, నేనే మమ్మీ డాడీ. మళ్ళీ నేను కూడా ఆమెకు సన్ టైప్, వాళ్ళు 3 ఉంటే నేను ఒకని లాస్ట్ అని. మనకు చాలా లీస్ట్ ప్రయారిటీ ఉంటుంది అనుకో. సో అట్లా కొంచెం ప్రేమ పెళ్ళి కాబట్టి కొంత ఎక్కువ ఉంటుంది. బట్ న్యూ ట్రెండ్ను కూడా ఎట్లా అంటే
ప్రతి మగవాడి విజయం వెనుక ఒక ఆడది ఉన్నట్టు అన్న ఎట్లా సేయింగ్ ఉంటుందో ప్రతి ఆడదాని విజయం వెనుక కూడా మొగుడు ఉండాలి ఈక్వల్. మేము ఆ విషయంలో ఎప్పుడు నేనే నాలో పురుషాధిక్యం అప్పుడప్పుడు కనబడుతూ ఉంటుంది. తగ్గించుకోవడానికి రేషనలైజ్ కావడానికి ఉండాలి. ఇప్పుడు మమ్మీ అనుకో, మమ్మీని మనమే బెదిరిస్తాం. మా అమ్మ అంత నన్ను నిలదీయలేదు, ఎందుకంటే అది అమ్మ కాబట్టి. మా అమ్మకు కొడుకు ఎప్పుడు కాదు, అమ్మకు కొడుకు ఎప్పుడు కూడా ముద్దే కదా. నువ్వు తప్పు చేయి, మంచి చేయి, ఏది చేసినా ఓకే, నా కొడుకు ఫుల్ 100 మార్క్స్ చేస్తారు. ఇక్కడ భార్యలు ప్రశ్నిస్తారు కాబట్టి వేయరు, కానీ వాళ్ళు ప్రశ్నిస్తారు కాబట్టి మనకు వాళ్ళు వ్యతిరేకం అనిపిస్తారు, కానీ వాళ్ళే మనల్ని మంచి చేసేటోళ్ళు. అవునా కదా? ఇప్పుడు తల్లా పిల్లమా అనే చర్చ కూడా ఉంటుంది కదా. తల్లి ఎంత ప్రయారిటీ ఉంటుందో పెళ్ళాం కూడా అంతే ప్రయారిటీ. అమ్మ కానీ మనకు 20-23 సంవత్సరాలు పెళ్లి చేసుకునేంత వరకు అమ్మ బాధ్యత ఉంటుంది, ప్రేమగా ఉంటుంది. నువ్వు తప్పును కూడా తప్పు లేదు మెప్పు లేదు, అమ్మ కొడుకులమే మనం. తర్వాత ఎవరు పెళ్ళాం కొడుకులమే కదా. ఆమె పెడితే తినాలి, ఆమె పెడితే చేయాలి, ఆమె కంట్రోల్. మళ్ళీ అది 60-70 వరకు ఉంటుంది, వీళ్ళతో లైఫ్ స్పాన్ ఎక్కువ ఉంటుంది. కానీ పెళ్ళాన్ని కూడా తల్లిలా చూసుకునే మొగుళ్ళు ఉంటే ఇంకా చాలా మంచి జరుగుతుంది. ప్రాక్టీస్ చేద్దాం, మనం కూడా విలన్లమే కదా బ్రదర్. పురుష జాతి అంతా జాతి లక్షణం చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఏంది, మనం బై ప్రొడక్ట్ ఆఫ్ ది ఉమెన్. సో మనం వాళ్ళకే పుడతాం, వాళ్ళకే మోసం చేస్తాం, వాళ్ళు భరిస్తారు పాపం. నాకు అప్పటి నుంచి డౌట్ వస్తుందన్నా, ఈ పురుష అహంకారం అంటున్నాను, ఆడవాళ్ళకి ఎక్కువ సపోర్ట్ చేస్తున్నట్టుంది. ఏది కథ ఏంది, కొత్త రాజకీయం ఇది? నాకైతే ఆ విషయంలో పూలేని అంబేద్కర్ని నేను చాలా ఇన్స్పైర్ అవుతాను. ఇద్దరు కూడా ఆడవాళ్ళని ఎక్కువ సపోర్ట్ చేయాలి. పూలే తన భార్యకు చదువు చెప్పి వాళ్ళను దళిత పల్లెలకు పోయి చదువు చెప్పిస్తారు ఆమెతో. ఆ మహాతల్లి ఆ రోజుల్లో అంటరానితనాన్ని ఎదుర్కొంటున్నప్పుడు ఓబీసీ ఉంటారు కదా వీళ్ళు, ఎస్సీ వాడలకు పోయి నువ్వు చదివేందుకు చెప్తున్నావు ఆమె మీద దాడులు చేస్తారు. జంకర్ 200 years బ్యాక్ ఇష్యూ నేను చెప్తున్నా, ఏదో 20 years బ్యాక్ కాదు. అంబేద్కర్ తను చదువుకోవడానికి రమాబాయి చేసిన కృషి అంటే తను పేడ పిడికలు తయారు చేసుకుంటూ వాటిని పిల్లల్ని పెంచుకుంటూ ఈయన లండన్లో ఉంటే, అమెరికాలో ఉంటే ఈయనకు డబ్బులు చేస్తే ఆయన పెండ్లం మీద చూపించిన ప్రేమ అంటే లైఫ్లో ఆయన ఎదిగిండు, కానీ తన ఎదుగుదలకు తన తల్లితో సమానంగా భార్య ఉన్నది. అట్లనే నా ఎదుగుదలలో కూడా ఈమె ఉన్నది కదా. ఎదగటానికి ఏమో అంత వాళ్ళ యొక్క శ్రమను తీసుకొని వాళ్ళు ఎదగడానికి మనం అది అంతే ప్రయారిటీ ఇవ్వాలని. ఇదే డౌట్ అనుమానం. ఇది పెద్ద ఇష్యూ, కానీ చాలా మందికి అర్థం కాదు. ఏంది, చాలా మంది ఇట్లా నీలాగా అడిగిండ్రు, ఏమంటే తిప్పుతున్నాయి ఏందని. ఒకళ్ళేమో ఇక మళ్ళీ నెక్స్ట్ టికెట్ కోసమే అయి ఉంటుందని ఒకళ్ళు, నీ లెక్కనే ఒక ఆయన అన్నాడు, ఏందన్నా కొంచెం ఇప్పుడు మనోళ్ళు మన పక్కన ఉన్నంత నమ్మకంగా ఎవరిని కూడా నేను చూసి రాజకీయ ఫీల్ అయితే కంపల్సరీ ఉండాలి. నేనైతే మా పిల్లలందరినీ కూడా రమ్మంటా, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏమున్నదనే విషయం పక్కన పెడితే. వాళ్ళంతా కమర్షియల్ రాళ్ళు, ఇంత సోషలిస్ట్ లీడర్ అనుకుంటే ఒక ఆమె బీబీఏ చేస్తుంది ఇంటర్నేషనల్ బిజినెస్లో, ఇంకోటి బీబీఏ అడ్మిన్ చేస్తుంది. అంటే డాడీలాగా కావద్దు అనుకున్నారో ఏమో మరి. వీడు చిన్నగాడు ఏం చేస్తాడో చూడాలి. ఒక్కళ్ళన్న ప్రోడక్ట్, ఇప్పుడు మా డాడీ ఒక కమ్యూనిస్ట్ సోషలిస్ట్ లాగా ఉంటే నేనే ఒకరిని తయారైంది. కొంచెం గుణాలు ఈ ముగ్గురిట్లు ఎవరు తయారవుతారని చూస్తున్నా. మాయావతి ఎవరన్నా అవుతారా లేకపోతే ఇట్లా అని చూస్తున్నా. వాళ్ళకి ముగ్గురికి పాలిటిక్స్ మీద అంత ఇంట్రెస్ట్ లేదు ఈ జనరేషన్. అసలు ఫస్ట్ది మా హనీ, అదే వీళ్ళందరినీ తయారు చేస్తుంది. కన్నది మేమైతే అది లీడ్ చేస్తుంది వాళ్ళని. కమర్షియల్ మొత్తం అది అమెరికాలో ఉంటుంది, బీబీఏ చేసుకుంటారు. దీన్ని చిన్నదాన్ని కూడా బీబీఏని జాయిన్ చేసింది. సో వీడు కూడా కామర్స్కే పోతారా. నేను కామర్సే కానీ నేను ఇటు వచ్చిన సోషల్కి వచ్చిన. నాది డాక్టరేట్ కామర్సే కదా, అట్లా కొనుక్కోంది. మాటల పుసుక్కున ఇస్తే అందుకే కాన్షియస్ ఉండాలన్నా. సరే ఇక మళ్ళీ నువ్వే మొత్తం మాట్లాడుతున్నావు, అస్సలు మాట్లాడలేదు. అక్కడనే మహిళా ఆధిక్యత ఉండాలని నేను చెప్పి రోజు మారినే సత్యనా. ఇప్పుడు మనం లేడీస్ కూడా ప్రయారిటీ ఎందుకు ఇవ్వాలంటే వాళ్ళకి చైతన్యం వచ్చింది. ఇప్పుడు ఓబీసీలు ఉన్నారు, ఇలా రిజర్వేషన్ కావాలని దేశం మొత్తం కొట్లాడుతారు. ఎందుకు, వెనకటి లెక్క లేదు. వాళ్ళు చదువుకున్నారు, వాళ్ళకి పైసలు ఉన్నాయి, వాళ్ళకు సోషల్ స్టేటస్ కావాలి,
వాళ్ళే ఓట్లు ఉన్నాయి. అట్లనే మహిళలు ఎక్కువ చంపుతున్నారు రేపు అది కూడా అది వేరన్నాను ఇప్పుడు అనేది ఇప్పుడు మహిళలు వాళ్ళు కూడా 50% అయినారు, వాళ్ళు చదువుకుంటారు, వాళ్ళకి అవకాశాలు వచ్చినాయి, వాళ్ళకి కూడా మాట్లాడి అన్న సరే అడుగు ఇంకా మళ్ళీ ఏళ్ళు పెట్టద్దు. నేను అసలు నాకు తెలియదు సంబంధం లేదు. సార్ చిన్నప్పటి నుంచి మస్తు చూసుకుంటూ వచ్చినాం. అంటే స్కూల్లో ఉన్నప్పుడు మేము ఉద్యమాలు మీరు చేసింది మాకు అప్పుడు అంటే హాలిడేస్ వస్తున్నాయి అని అంటే హ్యాపీగా, కానీ అసలు మాకు ఏం జరుగుతుందో తెలియదు అప్పుడు. అప్పటి నుంచి చూసుకుంటూ వస్తున్నాం మిమ్మల్ని. చాలా మంది మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా కూడా తీసుకున్నారు. చాలా అంటే ఉద్యమాలు చేసేటప్పుడు కావచ్చు, మీ మాట తీరు కావచ్చు, మీ ప్రసంగాలు అన్నీ. అయితే ఎందుకు సార్ ఇప్పటి వరకు ఒక పదవి రావడానికి చాలా టైం పట్టింది అనుకోవచ్చు సార్? ఇది మంచి క్వశ్చన్. ఎవరు వేయలేరు, మీషోలని ఇట్లాంటివి వచ్చినాయి. గతంలో కూడా నువ్వు మంచి చేసినవి ఇట్లనే. మా సింధమ్మ కూడా వచ్చి మంచి ప్రశ్న అడిగింది. సూపర్. నేను పదవి కొరకు ఎప్పుడు కూడా ఏమంటాం అంత ప్రాధాన్యత ఇయ్యలే మొదటి నుంచి కూడా. అది రాలేదు కూడా. ఇప్పుడు రేవంత్ అన్న మా పార్టీ అధికారంలోకి వచ్చినాక గింత కష్టపడడానికి మనం పదవి ఇవ్వాలని ఇచ్చిండ్రు. కొన్ని విషయాలు తర్వాత నీకు ఆఫ్ ది లైన్లో చెప్తా కానీ, ఆఫ్ ది రికార్డ్ చెప్తా కానీ, పదవి కోసమే దయాకర్ ఉండడు అని 100 సార్లు చెప్పిన నేను. పదవితో నాకు కొత్తగా ఇచ్చింది ఏంటంటే అద్దంకి దయాకర్ ముందు డాక్టర్ అని ఎట్లా వచ్చిందో అద్దంకి దయాకర్ తర్వాత ఎమ్మెల్సీ అనేది కూడా వచ్చింది. కానీ అద్దంకి దయాకర్ అంటే కంటెంట్ ఎప్పుడు కూడా వాడు జనం కొరకే ఉంటాడు. ఇట్లా ఉండాలని నేను మేనేజ్ చేసుకుంటా. ఎందుకంటే నేను మళ్ళీ ఎక్కడ సెల్ఫిష్ని అయిపోతాను. పదవి కొరకు ఒకవేళ మనం పని చేయాలనుకుంటే ఎప్పుడైనా ఎటైనా నేను మారి చేయవచ్చు. కాంగ్రెస్ పార్టీలోనే ఉండాల్సిన అవసరం లేకుండే. ఒకవేళ పైసలు కూడా కావాలి అని అనుకుంటే కూడా నాకు విభిన్న మార్గాలు ఉన్నాయి. నేను అంటూ ఒక కొత్తదనాన్ని ఈ జనరేషన్కి చూపించాలంటే ఎట్లా ఇన్స్పిరేషన్ తీసుకుంటారు? దయాకర్ అంటే డైరెక్ట్గా ఎంసీఏ చేసిన తర్వాత ఏడికి వచ్చిండు, సామాజిక ఉద్యమాలకు వచ్చిండు. ఎంసీఏ ఏంది, మాలమానాడు ఏంది, తెలంగాణ మూమెంట్ ఏంది, అసలు ఈ కాంట్రాస్ట్ ఎట్లుంటుంది? సో నేను ఎదుగుతున్న కొద్దీ నాకు వస్తున్న చైతన్యాన్ని మరింత మెరుగుపరుచుకునే క్రమంలో మొదటిసారి అయితే ఆమె పెద్దమ్మ నాకు టికెట్ ఇస్తుందని అనుకోలే, సోనియా గాంధీ పిలిచి ఇచ్చింది. రెండోసారి రాహుల్ అన్న ఇచ్చిండు. మూడోసారి రేవంత్ అన్న ఇచ్చేది ఉండే, నువ్వు ఆగు అన్నాడు, ఆగినాం. మళ్ళీ ఎమ్మెల్సీ ఇచ్చింది. ఈ ఎమ్మెల్సీ అనేది రావడానికి నువ్వు అన్న లెక్క ప్రకారం ఒక 20 సంవత్సరాలు పట్టింది పబ్లిక్ లైఫ్లో. 2004 to 2024. దీన్ని కూడా మోడల్గా ఎట్లా చేయాలనేది చూస్తాను నేను. ఎమ్మెల్సీలో అందరు ఉంటారు, బట్ ఎమ్మెల్సీకి ఒక కొత్త నిర్వచనం ఉండేటట్టుగా నేను ఉండాలి. దానికి మొదలు ఏం పెట్టినా నేను నా 25% శాలరీ పార్టీ కోసం. ఇక కొన్ని రోజులకు 25% శాలరీ ఏం చేస్తా పేదోళ్ళ కోసం. అంటే ఆ 25% అంటే ఎంత వస్తుంది? 50,000 వస్తాయి. 2,50,000 అంత వస్తుంది. ఫస్ట్ దాన్నేమో జవాన్లకు ఇచ్చినాము. అంటే ఇది ఎక్కడి నుంచి చూసినా మంచి మానవీయ కోణం ఉన్న నాయకులంతా కూడా తన జీవితాన్ని ప్రజల కొరకు పెట్టిన వాళ్ళు ఉన్నారు, జీవితాలనే పెట్టిన వాళ్ళు ఉన్నారు. మీరు ఎవరిని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు సార్ రాజకీయాల్లో? చాలామంది ఉన్నారు ఆ లెక్కన చూస్తే. నాకైతే మొదటి ఇన్స్పిరేషన్ నేను ఎప్పుడు చెప్పేది అంబేద్కర్ గారిని తీసుకుంటా. గాంధీ గారి యొక్క త్యాగం కూడా ఎక్కడో సౌత్ ఆఫ్రికాలో ఆయన జీవితం ఉండొచ్చు, కానీ ఇక్కడికి వచ్చి అన్నీ వదిలి, మా అన్నకు బనీన్ ఉంది, ఆయనకు బనీన్ కూడా లేదు. ఆ గొంగడి అట్లా వేసుకునేటోడు చలి పెట్టేటప్పుడు చలికాలం. ఏం తక్కువ మహాత్మా గాంధీ, కానీ తర్వాత ప్రధానమంత్రి కాలేకపోయింది. అట్లనే మన దగ్గర చూస్తే కూడా చాలామంది పుచ్చలపల్లి సుందరయ్య లాంటి వాళ్ళు, రావినారాయణ రెడ్డి లాంటి వాళ్ళు, ఇంకా ఆచార్య వినోబాబు లాంటి వాళ్ళు, ఆయన కాలేల్కర్ కూడా చూసిన ఈ మధ్యన నేను. అంటే ప్రజల కోసం జీవించడానికి వాళ్ళు పడే తపనని చదవడం వల్ల వచ్చిన సమస్య. లేకపోతే నేను కూడా ఫక్తు కమర్షియల్గా మారిపోయి నేను కూడా పదవులు ఎట్లా, బంగ్లాలు ఎట్లా, ఇట్లా అని చూస్తుంటే. మా దగ్గర ఉప్పుల మల్సూరు ఉంటాడు. నేను డిగ్రీ చదివేటప్పుడు నేను తెలుసుకున్నా. ఆయన ఎమ్మెల్యే అయినాక మళ్ళీ చెప్పులు కొట్టుకున్నాడు. ఎంత ఆ వృత్తికి గౌరవం పెంచింది. ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత ఖాళీగా ఉంటే ఏం చేస్తారో మళ్ళీ ఆయన వృత్తి చేసింది. అంతటి మహాగుణం ఉన్న మహాదిగా. తర్వాత మళ్ళా సర్పంచ్ వస్తే సర్పంచ్ పోటీ చేసిండు ఆయన. సో అలాంటి వ్యక్తిత్వాలను నేను చూసిన. మా దగ్గర బిఎన్ రెడ్డి గారైనా, మల్సురాజ్యం గారైనా, మా దగ్గర ఇంకో బిఎన్ రెడ్డి గారు కూడా ఉంటారు.
సో ఇటు మా నాయకులంతా కూడా తెలంగాణ సాయుధ పోరాటంలో ఇప్పుడు సూర్యాపేట నుంచి సిద్దిపేట రోడ్డు అంతా తెలంగాణ సాయుధ పోరాటం రోడ్డు ఇది. అది జనగాం కావచ్చు, సిద్దిపేట, ఈ రోడ్డు అంతా దొడ్డి కొమరయ్య అక్కడనే, షేక్ బందగి అక్కడే. సో మలుసరాజ్యం మేము చిన్నప్పటి నుంచి మేము చూసుకుంటే ఎదిగిన వాళ్ళం. అది తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ, ఆమె ఇక మా ఇండ్లలోకి వచ్చేది. వాళ్ళంత పెద్ద చరిత్ర ఉన్నా కూడా ఎంత సహజంగా ఉంటారో. నేను ఇమిటేట్ చేస్తానా ఫాలో అవుతానా నాకు తెలియదు, కానీ నా సహజంగా ఉండాలని కోరుకుంటా. కమర్షియల్గానే కనబడుతుంటా చాలామందికి, కానీ సహజత్వం ఒకటి. రెండోది అతి ముఖ్యమైనది ఏంటంటే పదవులు మాత్రమే లక్ష్యమైతే పదవే ఉంటుంది. ప్రజలు నీ లక్ష్యమైతే డెఫినెట్గా ఎప్పటికైనా నువ్వు మంచి నాయకుని ఎదుగుతావు. ఆ తలంపుతోనే నేను ఎప్పుడు కూడా పదవుల మీద మోజు ఉన్నట్టు కనపడను. ఇస్తే వద్దనేది ఏముంటుంది, కానీ ఇవ్వాలని ఏదో ప్రెషర్ పెట్టడము, లేకపోతే ఇవ్వాలని పంచాయతీ పెట్టుకోవడము, ఈ ప్రెషర్ టాక్టిక్స్ ఉండవు. దానికి గద్దరన్న కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. నాకు ఆయన నా లైఫ్లో ఆయన ఆల్మోస్ట్ 2005 నుంచి ఉంటాడు, నిరంతరం నన్ను వెంటాడుతూనే ఉంటాడు ప్రతి క్షణం. అంటే ఏం చేస్తుండు వీడు కొంచెం చదువుకున్నాడు, ఇప్పుడిప్పుడు ఇంకా స్వార్థం పెరగలేదు, స్వార్థపరుడే కానీ వీనికి స్వార్థం పెరగాలి ఇట్లా అనుకునేటోడు. అట్లా వీళ్ళందరి మోడాలిటీస్ ఇప్పుడు కన్నబిరాన్ గారు కానీ, లేదంటే వరవరరావు గారు ఒక దశలో, తర్వాత సోషలిస్ట్ నాయకులుగా మన బొజ్జ తారకం గారు, కత్తి పద్మారావు గారి ప్రభావం ఉంటుంది. సో నేను ఓన్లీ పొలిటికల్ లీడర్ అంటానికి లేదు, సోషల్ మూమెంట్స్ నుంచి టర్న్ అయినా కాబట్టి. ఇప్పుడు జయశంకర్ సార్ని ఒకసారి మీరు చూడండి, ఏంది ఆ మనిషి జీవితం ఒక్కసారి ఊహించండి. దేని కొరకు ఎవరి కొరకు బతికిందంటే తెలంగాణ కొరకే బతికినాను. తెలంగాణలో ఒక పదవి కావాలని కోలుకోలే. కేసీఆర్ గారు చేయలేని పనులు ఆయన ఢిల్లీ అంతా తిరిగి అన్ని పార్టీల మీటింగ్, అన్ని పార్టీల యొక్క లెటర్లు తీసుకొచ్చి ఒక తెలంగాణ సేవకుడిగా ఈరోజు ఉన్నాడు. అట్లాంటి వాళ్ళని చూసినప్పుడు ఏమైందంటే మనం కొంచెం చేస్తే పోలా అనిపిస్తుంది. పదవా నువ్వు మంచి చేస్తే రేపు నీ స్థాయి, నీ అర్హతను బట్టి ఏదైనా వస్తుంది. దానికి నేను ఎందుకు ఈ మాట అంటున్నంటే, పదవే లక్ష్యంగా పని చేసి ఉంటే కాంగ్రెస్ నాకు టికెట్ ఇవ్వనప్పుడు ఎంతోమంది ఎన్నో రకాల ఆశలు పెట్టిండ్రు. బట్ నేను కాంగ్రెస్ పార్టీకి ఉన్నది కేవలం ఏంది, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. సోనియా గాంధీ గారు వారి ఇంటికి పిలిచి టిఫిన్ పెట్టి నాకు టికెట్ ఇచ్చింది. అట్లాంటి ఫ్యామిలీ. రాహుల్ గాంధీ గారు సెకండ్ టైం ఇచ్చిందని చెప్పిన దానితో నా ఐడియాలజీకి కాంగ్రెస్ ఐడియాలజీకి దగ్గర ఉంటుంది. నాకు బీజేపీ నాయకులు శత్రువులు ఏం కాదు, వాళ్ళు దూరం ఏం కాదు. లేదంటే హిందుత్వ భావనలో నాకు ఇప్పుడు వ్యతిరేకం. మా డాడీ పేరు రామలక్ష్మి, ఆయన పేరులోనే ఉన్నది. మా అమ్మ పేరు జానకమ్మ. నా పిల్లల పేరు కూడా ఏంది ఆత్మజారాం, నా పెద్ద బిడ్డ పేరు. చిన్నామ పేరు ముక్తాశ్రీ, మా చిన్నగాని పేరు జానకిరామ్ వినయ్. సో వీళ్ళు కొంతమంది బీజేపీ వాళ్ళు ట్రోల్ చేసి నాగమణి. అయితే అట్లా ఏ భావజాలంతో కూడా నాకు వ్యతిరేకత ఉండదు. బీజేపీ నాయకులు ఆ రోజు, కమ్యూనిస్ట్ నాయకులు కూడా దగ్గరే, అన్ని రకాలు ఉన్నా కూడా నేను కాంగ్రెస్ని ఎంచుకోవడానికి కారణం ఏంది. ఇంకా టీఆర్ఎస్ అయితే కేసీఆర్ వాళ్ళు నాకు ఇప్పటికీ, ఇప్పుడు నేను సీరియస్గా వాళ్ళ మీద టార్గెట్ చేస్తున్నప్పుడు కొంత పాత ఫ్రెండ్స్ చేస్తారు, మీకు ఇంత శత్రుత్వం ఎక్కడిది, ఇంత ప్రత్యర్థిగా మారిపోయినవి ఏంటంటే రాజకీయమే. వ్యక్తిగతం వచ్చినప్పుడు నాకు ఎవరితో కాంట్రాలేదు. ఒకవేళ ఇంతవరకు నాకేం కేసీఆర్ ఎదురుపడలే, కేటీఆర్ ఎప్పుడు ఎదురుపడలే. ఒకటి 2 సార్లు హరీష్ రావు గారు కలిసి ఉంటారు అంతే. వీళ్ళు ఎదురుపడ్డా కూడా మేమేమి కక్షపూరితంగా ఉండదు, కానీ రాజకీయాల్లో మాత్రం అదే నిఖచ్చితం ఉంటుంది. సార్ అయితే మీరు 2 సార్లు రెండో క్వశ్చన్ పర్మిషన్ తీసుకోవాలి. అయితే 2 అడగాలి, 3 అడగాలి, అన్న అడగాలి అని చెప్పాలి. సరే నేను అడిగినప్పుడు మధ్యలో అడుగు. డిక్టేటర్ గా అయిపోయింది మొత్తానికి. సరే 2 అడిగినా 3ోది నేను అడుగుతాను. సరే అడుగు. అయితే సార్ మీరు 2 సార్లు పోటీ చేశారు, అది కూడా స్వల్ప తేడా. ఒకసారి 2000, ఒకసారి 1800 ఓట్ల తేడాతోనే ఓడిపోయారు. అంటే ఓడిపోవడానికి రీజన్స్ ఏమనుకోవచ్చు సార్? అంటే కరెక్ట్ లెవెల్ దాకా వచ్చారు, బట్ ఇంత రెండోసారి ఓడిపోలే, ఓడగొట్టిర్రు మిషన్లు జడగొట్టి 20 మిషన్లు. ఇంకా కేసు ఉంది, అది సుప్రీంకోర్టుకి మళ్ళీ అప్పీల్కి పోయినా. ఇంకా అది మంచి జోక్ ఉంటుంది, సత్యన డైలాగ్ అది. పేషెంట్ డెడ్, ఆపరేషన్ సక్సెస్ అన్నట్టు. ఒకవేళ రేపు తీర్పు వచ్చినా కూడా చిన్న ముచ్చటే మన ఊళ్ళో మాట్లాడుకుంటట్టు 100 ఓట్లు పడితే 110 ఓట్లు ఎట్లా లెక్క పెట్టినావు సార్ అని అడిగిన.
ఇంతవరకు మరి కోర్టు వాళ్ళు ఇంత ఇది చెప్పలేదు, హైకోర్టు చెప్పలేదు, సుప్రీంకోర్టు చెప్పలేదు. ఆ ఓట్లన్నీ వాళ్ళ సూర్యాపేటలో అట్నే ఉన్నాయి ఇప్పటికి. అంటే వాళ్ళు బాగా బిజీ ఉన్నారేమో సార్ కేసులో. 6 సంవత్సరాలు ఏదో సినిమాలో ఉంది కదా, అప్పుడెప్పుడో కాలువలో మునిగితే ఇంతవరకు తెలియదంటే భలేగా ఆడాడు కదా అన్నట్టు. అంటే 6 సంవత్సరాల పాటు ఒక కేసు తెలియకపోవడం వల్ల ఇప్పుడు ఆ ఎమ్మెల్యేది అయిపోయా, కొత్త ఎమ్మెల్యే వచ్చే, నేను ఎమ్మెల్సీని అయితే కొంత ఒక ఆయన అన్నాడు ఇంకా ఎమ్మెల్సీ అయినాక కూడా ఆ కొట్లాట ఎందుకు, అది కేసు ఎందుకు కొట్లాడుతున్నావు అంటే వాస్తవం తెలవాలి. సెకండ్ టైము ప్రజలు నన్ను గెలిపించిండ్రు, మొదటి టైం ఎట్లా ఓడిపోయింది అనేది నాకు అర్థం కాలే. కానీ సెకండ్ టైము ప్రజలే సొంతంగా ఖర్చు పెట్టి వాళ్ళ ఖర్చులు వాళ్ళు భరించి, ఎందుకంటే కమ్యూనిస్టులకు అట్లా, అది కమ్యూనిస్ట్ ప్రాంతం కాబట్టి కొంచెం కాంగ్రెస్ నాయకులు కూడా కమ్యూనిస్టుల కంటే ఎక్కువ తెగించి వాళ్ళ సొంత ఆస్తులు అమ్మి, కొంతమంది అయితే నా కొరకు కొట్లాడిన వాళ్ళని చూస్తే ఇప్పుడు వాళ్ళ కోసం ఏదైనా చేస్తా. కానీ అంత కష్టపడి కొట్లాడితే రాత్రి 9 గంటల వరకు ఉంచి 9 గంటలకు ఓడగొట్టింది. నేను లెక్క పెట్టమని మళ్ళీ లెక్క పెట్టమని చెప్తే ఒక్క దాంట్లో లెక్క పెడితే 43 తేడా ఉన్నాయి. గాన్ని లెక్క పెట్టమంటే లెక్క పెట్టాడు ఆయన, నాకు ఆడ ఏం ఎట్లా లెక్క పెట్టి ఎడ రాయాలంటాడు ఆయన పుస్తకంలో. ఇట్లా కాబట్టి అది కోర్టుకు పోయింది. ఇక కోర్టు వారు ఏం ఇస్తారో చూద్దాం. కానీ జనం, నేను ఎన్నికల్లో గెలవడము ఓడవడం అనేది నేను ఎప్పుడు ఎన్నికల ఓటమిగా తీసుకోలే, ఎన్నికల గెలుపుని నేను గెలుపుగా తీసుకోను. అంటే ఎక్కడో ఒకటి చిన్నగా ఉంటది కదా సార్ మనకి మనసులో. కానీ నన్ను ఓడగొట్టడానికి జరిగిన కుట్రలు చూస్తా కదా, నవ్వుకుంటా నేను. ఇంత కష్టపడుతుండ్రా నేను ప్రజల్లో గెలవాలి తప్పితే ఎన్నికల మాత్రమే గెలుచుడు లక్ష్యం కాదు నాయకునికి. ఇప్పుడు నేను మళ్ళీ ఇప్పుడు పోటీ చేస్తే నేను గెలిచేటోని, పార్టీ ఆగమన్నది ఆగినాం, పార్టీ కొరకు నేనున్నా. నీకు పార్టీ ఫస్టా నీ పదవి ఫస్టా అని అంటే నేను పార్టీ ఫస్ట్ అంట. నేను అడగలేదా అన్న, నువ్వు ఈ క్వశ్చన్ అడుగు సార్ ఏం చెప్తాడు అని అన్ని ఏం చెప్పారు అడుగు. లేదన్న ఇప్పుడు కేసీఆర్ సార్ మొత్తం వెలువని పెట్టిండు, ఈ రెడ్డి రేవంత్ రెడ్డి సార్ మొత్తం రెడ్డిలో పెడుతున్నాడు. అది ఏం సంగతి ఇంతమంది బీసీలకు ఇప్పుడు 4 ఎస్సీలకు ఇచ్చిన మంత్రివర్గంలో ఎట్లనే నువ్వు ఇట్లా అంటే ఎప్పుడన్నా ఉందా చరిత్రలో? ఎంత 25% ఎస్సీలకు ఇచ్చినాం. 2 రెడ్డిలే అయిపోయిండ్రు, అక్కడ మొత్తం వెల్మాస్ అయిపోయినారు. నేను ఎస్సీలకు 4 ఇచ్చినాయి చెప్తున్నా, బీసీలకు ఇప్పుడు మనం 3 ఇచ్చినాం. మళ్ళీ వచ్చే అట్లా మేజర్ పార్ట్ ఉంటుంది. అట్లా ఉంటుందా లేకపోతే డెఫినెట్గా ఉంటుంది. నువ్వు సామాజిక న్యాయం ఇప్పుడు ఎవరన్నా ఇచ్చిరా 42% బీసీలకు రిజర్వేషన్ మనం ఇవ్వబోతున్నాం కదా. ఇక ఎవరో చెప్పేదాన్ని వాటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి అంతా ఇట్లా కొంత ప్రచారం చేస్తారు. కాబట్టి అలా నేనేమంటున్నా అంటే ఎక్కడ ఎస్సీ అర్హత ఉంటే అక్కడ, ఎక్కడ బీసీ అర్హత ఉంటే అక్కడ, ఎక్కడ ఎస్టీ అర్హత లేని దగ్గర ఇప్పుడు మనం ఎస్టీలకు మనం ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ని చేసినాం మనం రామచంద్ర నాయక్, రేపు మంత్రి కూడా వచ్చే అట్లా రావచ్చు. అట్లా కొన్ని కంపల్షన్స్లలో రాకపోవడం అనేది వేరు. కానీ ఇప్పుడు మనకు నేను ఇన్ని సంవత్సరాలు పని చేసిన పోటీ చేయడానికి నాకు అవకాశం ఇవ్వాలి, కానీ నేనేం నెగిటివ్గా తీసుకోలేదు. పార్టీ బతుకుంటే నాకు 100 అవకాశాలు ఇస్తుంది. పార్టీ బతకడానికి మనం పని చేయాలి తప్పితే మనం బతకడానికి పని చేస్తే నువ్వు పార్టీకి ఏం లాభం? నాకు మొన్న దోస్తు కూడా అండి, బాలీవుడ్లో హీరోగా బతకాలంటే నువ్వు ఖాన్ పెట్టుకోవాలంట పేరు పక్కన, తెలంగాణలో బతకాలంటే రెడ్డి అని పెట్టుకోవాలంట. ఇట్లా కాదు, ఇప్పుడు ఖాన్ల యుగం పోయి ఇప్పుడు అందరి యుగం వచ్చింది. మనోళ్ళు వచ్చారు, ఖాన్లు కూడా బతకాల్సిందే. వాళ్ళది బీజేపీ వాళ్ళది అట్లుంటుంది. ఖాన్లు బతకాలి, మన హిందూ హీరోలు బతకాలి, అందరూ బతకాలని కాంగ్రెస్ కోరుకుంటుంది, కొందరే బతకాలని కొందరు అనుకుంటారు. కాబట్టి మా కాడ ఇప్పుడు డిప్యూటీ సీఎం ఎవరు? ఒకప్పుడు ఆయన మళ్ళీ మా సిఎల్పి లీడర్, ఇప్పుడు డిప్యూటీ సీఎం ఎస్సీనే. నేను అన్నిటికంటే పోయి చూడు ఇప్పుడు నేను ఆయన కలవడానికి కూడా 4 రోజుల నుంచి ట్రై చేస్తున్నా. ఈ నిరుద్యోగులకు సంబంధించి పోతూనే ఉంటాడు ఆయన. ఇప్పుడు అననీయరా ఆయన బీఆర్ఎస్ కాదు, యాదాద్రి దగ్గరికి పోయినరు. అసలు ఆయన టైం దొరకడం అనేది ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కొన్ని పనులలో బిజీ ఉంటే ఆయన పోలేని అన్నట్టు కూడా ఆయనే పోవాల్సి వస్తున్నది. సో అట్లా ఒక ఎస్సీని చేసినాం, అట్లనే ఒక ఎస్టీని, అట్లనే ఒక ఓబీసీని. రేపటి రోజున మంచి పదవుల్లో కూడా ఈ వర్గాల వాళ్ళు ఇప్పుడు కార్పొరేషన్ పదవులు కూడా అన్ని వర్గాలకు పంచుతున్నాం. కార్పొరేషన్ మొన్న ఇచ్చినాయి కానీ రేపు రాబోతున్నాయి. కానీ మీరు ఇంకోసారి వచ్చినప్పుడు అవన్నీ లిస్ట్ రాసుకొని రా, కార్పొరేషన్లు ఎన్ని ఇచ్చినాం, ఎవరికి ఇచ్చినాం అనేది, నాకు ఇట్లా చేసినవేమే అని అడుగు.
మొన్న ఒకడు అంటున్నా మావాడు దిల్ రాజు ఎవరు ఉన్నాడు అంట సినిమా ఇండస్ట్రీలో, ఆయనకు ఎఫ్డిసి చైర్మన్ పదవి ఇచ్చారంట. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ఈజ్ రెడీ. కానీ దిల్ రాజు ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో తెలంగాణలో ఉన్న బలమైన నిర్మాతల్లో, కానీ ఆయన ఆ బలం కంటే ఎక్కువ రెడీ. ఒకవేళ నీ ఆప్షన్ అయితే ఎవరిస్తే బాగుంటుండే? నువ్వు సినిమా వాళ్ళతో మంచిగా ఉంటావు కానీ ఇప్పుడు అది దిల్ రాజుకి ఇచ్చింది అడుగుతారు. కానీ ఇప్పుడు మన మహేష్ అన్నను మేము పిసిసి ప్రెసిడెంట్ చేసుకున్నాం. ఈ మహేష్ మా పిసిసి ప్రెసిడెంట్ ఆయనకి ఎమ్మెల్సీగా ఇచ్చి మళ్ళీ పిసిసి ఇచ్చుకున్నాం, ఒక బీసీ బిడ్డ కాబట్టి. అట్లనే ఇప్పుడు ఈ 2 సంవత్సరాలకు ఆయనకి ఎందుకు ఇచ్చినట్టు నాకు వచ్చిన అనుమానం ఉంది. ఆయన కామేజ్ ఉంటాడు, మాలో ఉంటాడు. నువ్వంటే నమస్తే అంటే నువ్వంటే నమస్తే అంటాడు. నాయకుడు అంటాడు కామ్గానే ఉండాలి, పని చేయాలి, మాట్లాడితేనే కాదు కదా పని. ఆయన ఎంత 5 సంవత్సరాలు వర్కింగ్ ప్రెసిడెంట్గా చేసిండు, ఆ అనుభవం ఎంత. ఇప్పుడు నేను కరీంనగర్ ఇన్ఛార్జ్ చేస్తున్నా. ఆర్గనైజేషన్ ఇష్యూస్లలో ఎట్లా ఇన్వాల్వ్ కావాలనో పార్టీ చేస్తే తెలుస్తుంది. పదవులలో ఏముంటుంది, హోదాలే అట్లేముండు. రేపు యాదవ్ కావచ్చు, రేపు ఎస్సీ మాదిగా కావచ్చు, ఇంకో రోజున మాదంతా. ఇప్పుడు కేసీఆర్ పుట్టిన కాంచి పోయేంత వరకు ఆయనే పిసిసి ప్రెసిడెంట్, అది టీఆర్ఎస్ ప్రెసిడెంట్, బీఆర్ఎస్ ప్రెసిడెంట్ ఉన్నట్టు ఉండదు మా దాంట్లో. నీ కళ్ళ ముందు ఎంతమంది మారిండ్రే. పొన్నాల లక్ష్మయ్య గారు ఉండే, సరే ఆయన పార్టీ మారి ఉండొచ్చు. తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉండడు, తర్వాత రేవంత్ రెడ్డి గారు అయిండ్రు, మళ్ళీ తర్వాత ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ గారు. మరి అదే బీఆర్ఎస్కి ఆయన, టీఆర్ఎస్కి ఆయన, రాష్ట్ర అధ్యక్షుడు ఆయన, ప్రపంచ అధ్యక్షుడు అయినా కూడా కేసీఆర్ ఉంటాడు. అట్లా కాంగ్రెస్లో ఉండదు. బీజేపీ వాళ్ళు కూడా చాలా మారింది కదా. ఇప్పుడు రామచంద్రరావు గారు ఉన్నారు, మొన్న కిషన్ రెడ్డి గారు ఉన్నారు, మొన్న బండి సంజయ్ గారు ఉన్నారు. ఇట్లా మారుతున్నారు కంప్లీట్గా. అంటే జాతీయ పార్టీలైన ఏ పార్టీలైన ప్రాంతీయ పార్టీలకు ఉండేది ఏంటంటే చంద్రబాబు గారే ఉంటారు, ఇక మొత్తం జగన్ గారే ఉంటారు, మొత్తం కేసీఆర్ గారే ఉంటారు. అది కుటుంబానికి సంబంధించిన వ్యవహారం లెక్క ఉంటుంది. కాంగ్రెస్లో అట్లా ఉండదు. నువ్వే అడిగితే అంత రెడ్డిల పార్టీ అంటుండేమో అని అంటివి నువ్వు. అరే ఇంతమంది బీసీలు ఉన్నారు, ఇంతమంది ఎస్సీలు ఉన్నారని చెప్తున్నాను నేను. అందుకని ఉప ముఖ్యమంత్రిని కూడా ఎస్సీని చేసినాం. రేపు ఇంకా మంచి రోజుల్లో మంచి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సామాజిక న్యాయం ఎక్కడ తగ్గినా నువ్వు మళ్ళీ వచ్చి అడుగు. ఇంకోటి అడగాలి కదా, ఇప్పుడు ఇంతకుముందు కేసీఆర్ పోయింది ఎందుకంటే ఆయన మీద పూర్తి వ్యతిరేకత ఉండే, ఫుల్ వ్యతిరేకత ఉండే. బయట కాంగ్రెస్ అని తెచ్చుకున్నాం. ఇప్పుడు ఏంటంటే ఈయన మీద ఫుల్ వ్యతిరేకత వచ్చేటట్టు ఉంది నాకు అనిపిస్తుంది. ఇప్పుడు కనుక ఓటేస్తే బీఆర్ఎస్ వల్ల సోషల్ మీడియా చూడడం బంద్ చేయి, ఆ ఇంపాక్ట్ బాగానే పడుతుంది నీకు. ఎప్పుడు అయ్యే చూసేటట్టుంది. వాళ్ళు ఎంత ఒక సంవత్సరానికి 650 కోట్లు ఏమో పెట్టి మొత్తం సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో, నీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే వచ్చి రేవంత్ రెడ్డికి యాంటీగా వచ్చేటట్టుగా చేసిరట. అలా గాయలో పడకరు మీరు కూడా ప్రజలు, బీఆర్ఎస్ వాళ్ళు. ఎందుకంటే చాలా ప్రమాదకరమైన ట్రోల్స్ వాళ్ళవి. అంటే వాళ్ళే ట్రోల్స్ ఇప్పించుకొని వాళ్ళే ప్రచారం చేసుకోవడం అంతే. కాంగ్రెస్ మీద, రేవంత్ రెడ్డి గారి మీద ఇట్లా చేయడం. మరి దానివల్ల మీకు నష్టం కదా. ఇప్పుడు నాకు వచ్చింది రేవంత్ రెడ్డి మీద చేసిన పనులు అడిగిపోతే చెప్పు. ఇక నిన్ను అడుగుతా, ఇప్పుడు ర్యాగింగ్ చేస్తా. సన్న బియ్యము ఈ దేశంలో ఏ ప్రభుత్వం అని ఇచ్చిందా? ఎంతమందికి అది నువ్వు అడిగిన అట్టు వచ్చింది? సన్నబియ్యం అనేది నాకు తెలిసి ప్రపంచంలోనే ఒక ప్రభుత్వం పేద ప్రజలకు సన్నబియ్యం ఇచ్చిన చరిత్ర లేదు. వాళ్ళు పాలించే రాష్ట్రాల్లో ఎందుకు ఇయ్యరనంటే ప్రశ్న లేదు. ఇలా మేము రేషన్ కార్డులు అంటే గతంలో ఇచ్చినాం, ఇప్పుడు ఇస్తాం. ఇండ్ల విషయం అంటే గతంలో ఇచ్చినాం, ఇప్పుడు ఇస్తాం. ఇలా 200 యూనిట్ల పవర్ ఫ్రీగా ఇస్తున్నాం. గ్యాస్ బండకు 500 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాం. వచ్చిన ఒక సంవత్సరంలోనే గత నోటిఫికేషన్లకైనా జాబులు ఒక 52,000 నుంచి 60,000 వరకు ఇవ్వగలిగినాం. మళ్ళీ రేపు ఒక 18,000, 20,000 రెండు కల్పిస్తారా ఇట్లా అనేది కొన్ని రోజుల్లో తెలుస్తుంది. ప్రజల్ని పట్టించుకునే ఇప్పుడు హాస్టల్లో కూడా రేషన్ పెంచి, రేషన్కి మెస్ ఛార్జెస్ పెంచి క్వాలిటీ భోజనం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. రేపటి రోజున అసలు ఉచిత హాస్పిటల్సే కాదు, ఉచిత విద్య ఎట్లా అనే విషయంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అనేది ఏం లేదు. పుస్తకం పైసలు కూడా కట్టకుండా పిల్లలు చదివేటట్టు ఎట్లా అనేది. ఇప్పుడు మొదటి దశలో ఇంటర్నేషనల్ స్కూల్స్ ఒక 35 దాకా ఇప్పుడు శాంక్షన్ అయినాయి. అవి ఇప్పుడు ఏమంటాం టెండర్ రేంజ్లో ఉన్నాయి. ఇంటర్నేషనల్ స్కూల్ అంటే ఫీజులు పోతాయి, ఫీజులు లేవై ఫ్రీనే. అది అవునా? 2,000 పైచలకు స్టూడెంట్స్ ఉంటారు. అంటే మొత్తం ఫ్రీ ఇంకా దాంట్లో ఫ్రీనే అన్ని. ఇంటర్నేషనల్ అది ఎంత నీకు 20 acres రేంజ్లో ఉంటుంది, ప్లే గ్రౌండ్స్ ఉంటాయి. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అంటే స్టడీనే కాదు,
తర్వాత ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి స్కిల్ మరి డెవలప్మెంట్ ఇన్ని మంచి పనులు చేస్తుండే అంత వ్యతిరేకత ఎందుకు వస్తుంది? టీపీఎస్ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అని ఉన్నాయి, అవి వస్తాయి. అంటే నువ్వు ట్రోల్స్ చూడడం వల్ల ఇవి దాని మాటన పడిపోతున్నాయి. అందుకనే మీ వాళ్ళు చేస్తారు కానీ చెప్పుకోరా అంటారు కాంగ్రెస్ వాళ్ళు. అవును కదా, మరి మీరు ప్రచారం చేస్తారు. నెగిటివ్ వస్తుందట అంటే ఇప్పుడు రైతులకు మనము రైతు భరోసా ఇస్తాము, రైతు రుణమాఫీ 22,000 కోట్ల వరకు ఇస్తాము, గతంలో ఉన్న సబ్సిడీలు ఇస్తున్నాము, గతంలో చేసిన పనిముట్లకు సహాయం చేస్తున్నాము, మిగతా అన్నీ కూడా రైతు కమ్యూనిటీకి చేస్తే రైతుల్లో వ్యతిరేకత ఉందని చెప్తారు. అంటే ఇప్పుడు ఎవరో చెప్పేటోని బట్టే కదా నువ్వు ఇని చెప్పేది, కానీ జనంలోకి పోయి ఒకసారి అడగాలి. మరి మీరెందుకు సార్ అంత సోషల్ మీడియా ఇప్పుడు అంతా అందులోనే నడుస్తుంది, మీరెందుకు యాక్టివ్గా లేరు కాంగ్రెస్ పార్టీ? నేనేమంటున్నా, నేను చేసేవి చెప్పుకుంటా. అబద్ధం ఎంత స్వీట్గా ఉంటుందో అంత తొందరగా కూడా పెనిట్రేట్ అవుతుంది. కాబట్టి దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనం చేసేది మంచిదైతే మనకు బ్రాండ్ అక్కర్లేదు. ఇప్పుడు గోబెల్ అంటే ఆయన మంత్రి ఉండే, మీకు హిట్లర్ మంత్రివర్గంలో గోబెల్స్ మాట్లాడక అంటారు చూసి, ఆయనను అబద్ధాలను ప్రచారం చేయడానికి మంత్రిగా పెట్టిండు. ప్రచారం అంటారు, డిక్టేటర్ ఆయన. హిట్లర్ అంటే తెలుసు కదా. చివరికి ఆ డిక్టేటర్షిప్తో ఏమైందంటే, సరే పెళ్లి చేసుకోలేదు చేయబట్టి అట్లాంటి శాడిజం వచ్చింది, కానీ చివరికి ఆయన కాల్చుకొని ఆయనే సచ్చే కాడికి వచ్చింది. అబద్ధాలను ప్రచారం చేయడానికి ఆరాట పడితే ప్రజలు దాన్ని గుర్తుపడతారు. నిజం చెప్పడానికి ఇబ్బంది అయినా ప్రాబ్లం లేదు, నిజం నిలకడగా తేలుతుంది. కాబట్టి ఇంత కష్టకాలంలో రేవంత్ రెడ్డి గారు ఒక సామాన్య రైతు బిడ్డ. మరి అది తీర్చలేదన్న ఆయన చేసిన పని ఏదో. మొన్న పేదోళ్ళ ఇల్లు కూలగొట్టేసి అదంతా చేస్తున్నారు. మళ్ళా చూసిన అలగాయల్ని పడ్డావు. హైడ్రా గురించి హైడ్రాలో ఎవరైతే ఆక్యుపై చేసుకున్నారో అక్కడ పేదోళ్ళ గుడిసెలు కూల్చేసరికి హైకోర్టు తీర్పు ఇచ్చింది. కాదన్న వాళ్ళు అన్ని చూపిస్తారు కదా, అన్నీ ఉన్నాయి. కానీ మళ్ళా నక్షలో ప్రభుత్వ భూమిగా తెలిసినప్పుడు కొంతమంది అధికారులు ఏం చేసిండ్రు, పేదోళ్ళ నీళ్ళ కాడికి పోయిండ్రు. మరి కొందరు పోయేసరికి పేదోళ్ళ తరపున నీలాంటి ఒక అడ్వకేట్ పోయి హైకోర్టులో వేసింది, సార్ మీరు ఏమైనా సరే అది కూలిస్తే వాళ్ళకి ఇల్లు కూల్చే ముందు అసలు ఫస్ట్ అది వాళ్ళని కలిసి వాళ్ళకి నోటీస్ ఇచ్చి ఫస్ట్ కూల్చకండి అని చెప్పింది హైకోర్టు. సరే ఆమె చెప్పినట్టే మొత్తం అందరు కూల్చేసాక సగం ఏడ కూల్చిన ఎవడు మల్లిగాడు చెప్పింది మళ్ళీ అయింది. తర్వాత అక్కడ కూల్చిన ఏదైతే ఇండ్లకు సంబంధించినవి ఉంటాయిగా అవి మూసీలో గ్రాఫిక్స్ పెట్టి హెచ్సియు భూములు అప్పుడు చూసినావుగా, ఆన్నే ఏనుగు ఉంటుంది, ఆన్నే జింక్ ఉంటుంది, ఆన్నే నెమళ్ళు ఉంటాయి, ఏనుగులు రక్తం కారుతుంటుంది, జింకలు కింద పడతాయి, నెమళ్ళు. అంటే గ్రాఫిక్స్తో వాళ్ళు చేసే ఏదైతే మాయాజాలం ఉంటుందో అట్లా చేశారు. కానీ ఇక్కడ మూసీలో మనం 11,000 పైచీలకి ఇండ్లు ఉంటాయి, వాటికి ప్రత్యామ్నాయం చూపించిన తర్వాతనే ప్లాన్ చేద్దామనేది ఆగినాం. హైడ్రా విషయంలో మాత్రం మీకు కనబడే ఏమో పేదల ఇండ్లకు సంబంధించి కూల్చివేతలకు బాగా ట్రోల్ చేసింది. కానీ మనం ఇప్పటికీ దాదాపు నేను అనుకుంటున్నా అంచనా 3-4 వేల కోట్ల రూపాయల విలువైన భూమిని మళ్ళీ ప్రభుత్వం రీస్టోర్ చేసుకోగలిగింది. ఇప్పుడు నా కాడికి వస్తే నువ్వు కార్లో రావాలని కోరుకుంటా, బైక్ మీద రావాలని కోరుకుంటా. హైదరాబాద్లో పడవలు వేసుకొని రావడం ఏం బాగుంటుంది చెప్పు. ఈ ఎన్క్రోచ్మెంట్స్తోని ఏమవుతుందంటే వరద అనేది ఎటు పోవాలనో తెలియక మొత్తం చెరువులన్నీ కూడా కబ్జా చేసిన వాటిని ఇప్పుడు కబ్జా చేసిన కూడా కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారంట కదా. ఎవరైతే సత్యంగా కబ్జా చేసినా కూడా పోతుంది. వాళ్ళ దగ్గర ముట్టలేరు, అది ఇప్పుడు ముట్టట్లేరంటే ముట్టేటప్పుడు చెప్తారు అది ఎట్లా వస్తుంది అనేది. ఎవరి కబ్జాల విషయంలో ఎవరిని కూడా బేరు చేయరు. పెద్ద పెద్ద టవర్లు కట్టారు కదా కబ్జా చేసి, టవర్లు కట్టిన దగ్గర కూడా కూల్చివేతలు జరిగినాయి. అవి నువ్వు చూడలే. నువ్వేమైనా నీకు ఎడ కనెక్ట్ అయినావంటే పేదోని గుడిసె కాడ కనెక్ట్ అయినా మంచిది. అది పేదోని గుడిసె గులగొట్టిన కాడ బాధ అనిపించింది, మంచిది. కానీ పెద్దోని కూడా అక్కినేని నాగార్జున కూడా గులగొట్టినాం నాగార్జున పేరు ఒక్కటి చెప్పి మిగతా అంతా చాలా నాకు తెలిసి 3,000 కోట్ల పైచిలకు ప్రభుత్వ ఆస్తులను మళ్ళీ తిరిగి తీసుకున్నాం మనం. ఇప్పుడు ఈడ భయపెడితే చుట్టుపక్కల ఇల్లు కట్టేటోళ్ళు అంతా కూడా చెరువులను కబ్జా ఏమంటలేరు మీరు, అది కూడా అవుతుంది. ఆయన మొత్తం చెరువులో నువ్వు జర తెలివికల్లో కాబట్టి ఏం చేసినావు, పోయినావు కోర్టుకు పోయి ఒక కాగితం తెచ్చుకున్నావు, ఆగింది. కోర్టు చెప్తుంది ఇది ఒరిజినల్ గవర్నమెంట్ భూమా ఫలానా ఆయన భూమా అని చెప్తుంది. అది చెప్పేదానికి ఆగాలి, దానికి 2 సంవత్సరాలు పట్టవచ్చు. నా కేసులు ఎక్కడైతే 6 సంవత్సరాలు అవుతుంది, మళ్ళీ అట్లా కాకుండా 2.5 సంవత్సరాలు కావాలి. అట్లా కావాలని చేస్తారా? కాబట్టి పేదోన్ని ప్రొటెక్ట్ చేసే విషయంలో ప్రభుత్వం ఎక్కడ కూడా తొందరపడదు. వాళ్ళు ఎంత పెద్దోళ్ళైనా
ప్రజల భూమి అది ప్రభుత్వ భూమి. రంగన్న తెంపుతానగా సీఎం వాళ్ళ తమ్ముడిదా అన్నదా దుర్గం చెరువు కాడ ఆయన వారిది కూడా ఇప్పుడు హైకోర్టులో ఉంది కదా కేసు. ఇప్పుడు పేదోళ్ళు పోయినట్టే పెద్దోళ్ళు కూడా పోయినరు. హైకోర్టులో కేసు ఉందంటే 5-6 ఏళ్ళ తర్వాత ఇక తర్వాత ఎవరికైనా ఇప్పుడు కోర్టు ఏమో మమ్మల్ని మందలిస్తే మేము కాము ఉండాలి. అదే పెద్దక్క మనకు తీర్పులు ఇచ్చే పెదరాశి పెద్దమ్మ ఎవరు మనకంటే హైకోర్టే. ఇంకా ఆ పైన ఉన్న పెద్దమ్మ ఎవరు అంటే సుప్రీంకోర్టు. కోర్టులను మనం గౌరవించాలి. నువ్వు ఎన్నన్నా కానీ ఏమన్నా కానీ వాళ్ళు చెప్పినట్టు వినకపోతే ఏమైందంటే మనం లైన్ తప్పినట్టు అయిపోతుంది. అంటే జనాల్లో ఉంది కదా సార్, ఇప్పుడు అప్పుడేమో స్టార్టింగ్లో దూకుడు పెంచారు, ఇప్పుడు అసలు ఏం సపోర్ట్ చేస్తలేరు అన్నట్టు. దూకుడు అంటే హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా పెట్టినాం. ఇప్పుడు మేము వచ్చి మీ ఇంటి దగ్గరకు వచ్చి ఏమైనా మా పోలీసులు మా రంగనాథ్ గారు ఏమైనా చేస్తే మీరు ఆడ పిటిషన్ ఇవ్వచ్చు. ఇస్తే దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఇచ్చేంత టైం కూడా ఆయన కూర్చు చేస్తాడు. అందుకనే కదా పోలీస్ స్టేషన్ ఇచ్చింది. దాని తర్వాతనే కదా మొన్న మేమే ముఖ్యమంత్రి గారు మేము అంతా పోయి ఓపెన్ చేసేటప్పుడు నేను కూడా ఉంటే ఆడ ఏంటిది అది నీకున్న రైట్ను వాడుకోవాలి. నీకున్న డాక్యుమెంట్స్ చూపించింది అనుకో పోలీసు దాన్ని ముట్టుకోదు. హైడ్రా అధికారులు కూడా ముట్టుకోరు. లేదనుకో నువ్వెంత చెప్పినా అయినారు వాళ్ళు మామూలుగా అయినారు. ఇది కాకపోతే పోలీస్ స్టేషన్లు వినకపోతే మీరు పోయి హైకోర్టుకు పోవచ్చు. ఈ మీకున్న ఏడ హక్కు ఉంటే ఆ కోర్టులో మీరు ట్రిబ్యునల్స్ కూడా వేసుకోవచ్చు. ఉచిత పుణ్యానికి ఎవరి భూమిని తీసుకోబడదు, ఉచితంగా ఎవరికి కూడా భూమి ఇవ్వబడదు. ఎందుకంటే ఆ భూమి ఎవరిది అంటే అది ప్రజలది. ఇప్పుడు అన్నిటిని కూడా కాదు కదా, బజార్లకు అడ్డం వచ్చేయి, చెరువులు ఆక్యుపై చేసినాయి, చేస్తారు కానీ అది కూలగొట్టుడు అనేసరికి పేదో అది ఒక కనెక్టింగ్ ఉంది. అయితే దానికి ఆల్టర్నేటివ్ మనం డబుల్ బెడ్రూమ్ ఇంతకుముందు వీళ్ళు కట్టినా, అంతకుముందు రాజీవ్ సగృహ రాజీవ్ గోలకల్ప కట్టిన ఇచ్చిన, లేకపోతే వాళ్ళకి ఇప్పుడు వచ్చే ఇళ్ళల్లో ఇవ్వడమా, ఒక ప్రత్యామ్నాయ గూడుకు ప్రతి గూడు ఇచ్చిన తర్వాతనే మనం ఏ పనైనా చేయాలి. పేదోళ్ళకు తెలియదు, కొన్నోళ్ళకు కూడా తెలియదు. ఇప్పుడు దిగువ మధ్యతరగతి జాబ్ చేసుకొని ఒక ఇల్లు అపార్ట్మెంట్ కొనుక్కుంటారు. ఆ రియల్ ఎస్టేట్ ఆయన తప్పు చేసిండు, షెర్ల కట్టిండు. ఆయన చేసిన తప్పుకు వీళ్ళంతా లక్షలు పెట్టుకున్నారు. తెలిసి తప్పు చేసినట్టుంది. ఆయన చేస్తాడు, కానీ వీళ్ళు తప్పు చేయలేదుగా. వీళ్ళకి ఏం తెలుసు, ఆడ ఇల్లు కట్టిందని ఉన్నదాన్ని చూపిస్తే పోయి కొన్నారు. వీళ్ళు బ్యాంక్ లోన్స్ తీసుకొని కొన్నారు కదా. కొన్నప్పుడు ఆ బిల్డింగ్ కూలిపోతే ఇలా జీవితం కూలిపోయాయి. ఇట్లాంటి కూడా ప్రత్యామ్నాయము చేయాలి. వాళ్ళు ఇప్పుడు ఈఎంఐ ఇల్లు లేదు కానీ ఈఎంఐ కడుతున్నారు కాబట్టి అట్లాంటప్పుడు మనం ఏం చేయాలి, వాళ్ళకి ప్రభుత్వం ఒక భరోసా ఇచ్చే విధంగా కార్యాచరణ. ఇప్పుడు ఇంకోటన్నా హుస్సేన్ సాగర్ దికాన్ని ఇల్లు కూల్చేసిండు. వాళ్ళని వేరే ప్రత్యేకంగా చూపించారంట, పోయి ఉదర్ రావు అని చెప్పి అడిగిపోయారు. పాపం ఇట్లా ముసలి వాళ్ళేమో ఫ్లోర్లో 6th ఫ్లోర్ ఉన్నారు, లిఫ్ట్ లేదేం లేదు, మీదికి ఎట్లా పోతాము ఎట్లా వస్తాము. ఇప్పుడు దాని కొరకే G+2 ఒకటి ప్లాన్ ఉన్నది. ఒక 10,000 కోట్లతో మనం పునరావాసం సంబంధించిన ఒక ప్రణాళిక ఉంది. సో వాళ్లకు ఒకటి మూసి అయినా హైడ్రా అయినా ఆ ప్రాంతంలోనే ప్రభుత్వ మిగులు భూమి ఉంటే అక్కడ కట్టియడం ఒకటి. కొంత ఎడ్యుకేటెడ్ ఇట్లాంటి వాళ్ళు ఉన్నోళ్ళు 5 ఫ్లోర్ల వరకు కూడా పోగలిగిన వాళ్ళు లిఫ్ట్లతో పోగలిగిన ఒకటి. మూడవది ఏంది, ఊరవతల మనం కట్టిన ఏవైతే ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్కు రీజనల్ రింగ్ రోడ్కు అక్కడ కట్టిన వాళ్ళు పోగలిగితే ఇంకా అది ఇంకా మంచిది. ఎందుకంటే ప్రశాంతమైన వాతావరణము, కాకపోతే వాళ్ళకి పిల్లల చదువులు పని ఇక్కడే, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి మన అధికారులు తీసుకొచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం. సో అట్లాంటప్పుడు ఏంది, ఇప్పుడు మనము మూసికి ఇల్లు కట్టినాం అనుకోండి, ఒక 2-3 కిలోమీటర్లకు ఒక 5 ఎకరాలు చేసేసి G+2 వేస్తే ఇక్కడ ఉన్న అందరికి వాళ్ళకు ఏటొడ్డికే ఇవ్వచ్చు. మళ్ళీ మురికితో కాకుండా దాన్ని అంతా మంచి చేసి ఇవ్వచ్చు. ఇంకోటి కూడా చెప్పినారు, మూసి ప్యూరిఫికేషన్ జరిగేది మన రాహుల్ గాంధీ సార్ ఉన్నారు కదా, వాళ్ళ బావగారు ఉన్న ప్రియాంక వాళ్ళ మూడు బడేరా కన్సార్షియం. అది అంటే కన్సార్షియం అంటే ఎట్లా అంటే ఇప్పుడు మన హైదరాబాద్లో జాగా ఉంటుంది కదండి, ఆ జాగా ఉన్నది నువ్వు ఇచ్చినావు, దానికి పైసలు పెట్టి ఒక ఆయన బిల్డింగ్లు కడతాడు, ఈ మూసిని కడుగుతాడు. ఒక ఆయన దాన్ని మెయింటెనెన్స్ చేసి ప్రభుత్వానికి వచ్చేది ప్రభుత్వానికి, కంపెనీలకు పోయేది కంపెనీకి ఇస్తాడు. కన్సార్షియం అంటే కట్టేటాయన ఒక ఆయన, పైసలు ఇచ్చేటాయన ఒక ఆయన, దాన్ని మెయింటైన్ చేసేటాయన ఒక ఆయన. ఒక్కళ్ళకి లేదు ఇది కథ. చాలా మందికి తెలియక ఉత్తగానే మళ్ళీ గాడే వచ్చింది దగ్గర సత్యన కాడికి వచ్చింది ఈ ట్రోల్స్. అంటే ఆ కన్సార్షియము రిపోర్టే ఇంక ఇయ్యలేదు మనకు, నీకు అప్పుడే ఆడికి వచ్చింది చూసినా ప్రచారం అట్టుంటుంది. ఇంకా నిజం రాకముందే అబద్ధం ప్రచారం ఉన్నది. అదేంటిది, ఎంత ఏరియాను మనం రిడ్రెస్ చేస్తున్నాము. ఇప్పుడు ఉప్పల్ బగాయత్ ఏరియాలో ఎంత పెద్ద ల్యాండ్ ఉంటుంది, అక్కడ ఎన్నో వీళ్ళని అకామిడేట్ చేసుకోవచ్చు. తర్వాత మురికి నీళ్ళని తీసేసుడు దాదాపు 20-25 బ్రిడ్జిలు వస్తాయి దాని మీద. అప్పుడు మనకు ఈ నగరానికి కూడా ట్రాఫిక్ సమస్యలు పోతాయి. నువ్వు ఒక్కసారి నిజంగా నువ్వు మైండ్లో పెట్టుకో, వీళ్ళ గాయల పడకుండా కళ్ళు మూసుకొని
మూసి అనేది మంచి నీళ్ళతో ఉంటే హైదరాబాద్ను ఊహించుకో, అది కడుపులో కాసారం లెక్క క్యాన్సర్ లెక్క ఉన్నది. అదొక్కటే సమస్య అవుతుంది. హైదరాబాద్ అనగానే హైదరాబాద్లో బతికేటోళ్ళకి ఇప్పుడు మీకు మాదాపూర్ లేకపోతే హైటెక్ సిటీ ఆ ఏరియాకు పోతే, లేదంటే ఇంకా కొంచెం ఈ కోకాపేట వైపు పోతే అది హైదరాబాదేనా అనిపిస్తుంది, దాన్ని మించి. కానీ ఒక్కసారి నువ్వు చాదర్గట్ ఏరియా నుంచి ఓల్డ్ సిటీ నుంచి ఇటు పోతే ఒకటేసారి చివుక్కుమంటుంది. ఇంత మంచి సిటీకి దాన్ని గనక మనం రిడ్రెస్ చేసుకోగలిగితే, సమస్య ఏంటంటే ఇది మళ్ళీ మాకు పెద్ద సమస్య నల్గొండకు. ఇక్కడ మురికే గట్కేసరు, రామన్నపేట, నల్గొండ, ఇట్లా వాడపల్లి వరకు ఈ మురికి నీళ్ళ ప్రభావం. మూసి మాకు తుంగతుర్తికి మూసి ఉంటుంది, నాకు 2 మండలాలు ఉంటాయి, శాలిగౌరారము తర్వాత అరవపల్లి. వీటి ఇంపాక్ట్ అక్కడి దానికి వస్తుంది. సో వీటిని ఎస్టీపీలు ఏర్పాటు చేయడం కాదు, అది వేరే పారిశ్రామిక ఉద్గారాలు ఉంటాయి, అవన్నీ పక్కన పెడితే ఫస్ట్ మూసీని రిడ్రెస్ చేయడం ద్వారా ఒక అందమైన హైదరాబాద్ నడిబొడ్డున ఒక అందమైన న్యూ సిటీ కూడా వస్తుంది. దీంతో పాటు డెవలప్మెంట్ మోడల్లో హైదరాబాద్ రెవెన్యూ కూడా పెరుగుతుంది. ఇప్పుడు నీ కాడి నుంచి కూడా నేను ట్యాక్స్ కొడుతున్నా కదా అన్న, మరి నీకు హైదరాబాద్లో ట్రాఫిక్ నరకం లేకుండా చేయాలిగా. చేయగా నాకు బాధ పెడుతున్నావు కదా అన్న. బాధ పెడుతున్నప్పుడు నువ్వు చేస్తా అంటే నువ్వు నాకు అయి ఉండవైతు, నువ్వు ఫలాను కాయి ఉంటుంది. ఇప్పుడు ఇది టీఆర్ఎస్ వాళ్ళు కూడా ప్లాన్ వేసిండ్రు, చంద్రబాబు గారు కూడా ప్లాన్ వేసిండ్రు, చేయలే. నందనవనం అని ఆ మురికి నీళ్ళలో పూలు పెట్టిర్రు అంతే. పూల వాసన ఎక్కువ వస్తుందా, మురికి వాసన ఎక్కువ వస్తుందా? మురికి వాసన వస్తుంది. అది లేకుండా చేయాలంటే ఒకటి అంతర్జాతీయ లెవెల్లో ఇప్పుడు సబర్మతి కాడ కట్టినట్టు, లక్నోలో కట్టినట్టు ఇంకా బెస్ట్ మోడల్ మనం కనబడాలంటే ఎక్కువ నాకైతే సబర్మతి బాగా కనెక్టింగ్ ఉన్నది. మొన్న అహ్మదాబాద్ పోయినప్పుడు ఏసీసీ ప్లీనంకి పోయినప్పుడు చూసినా కదా, అంటే మంచి నీళ్ళు ఒక ఎత్తు అయితే చెడు నీళ్లను జనానికి కాకుండా అండర్ గ్రౌండ్ ప్రాసెస్లో పెట్టిండాలి. తీసుకపోయి అది ఎక్కడనో వేసి ఎస్టీపీలతో తయారు చేసి మురికినంత తీసేసి ఆ నీటిని కూడా ఏ విధంగా వాడాలని ప్లాన్ చేసినాం. మనం కూడా అది చేస్తున్నాం. రేవంత్ రెడ్డి ఊర్లో సొంత ఇల్లు ఆయన చెరువులో కట్టుకున్నాడు కదా ఇల్లు, సొంత ఊర్లేనా? మళ్ళీ ఆగాయల్ని పడ్డావా? గదికే అడుగుతాం. వాళ్ళకి ఎంత భూమి ఉండే వెనకటికి ఒకసారి కనుక్కో. రేవంత్ రెడ్డి సార్ ఇప్పుడు కాదు, ఈ ముచ్చట్లన్నీ మలిగాడే నాకు అర్థమవుతుంది. అంటే మలిగాడంటే మన ఏంటిది ట్రోలింగ్ చేసేవాళ్ళని. అయితే సార్ నాకు నీళ్లు అంటే గుర్తొచ్చింది ఒకటి, అంటే ఇప్పుడు బాగా మన తెలంగాణ నినాదం వచ్చేసి నీళ్లు నిధులు నియామకాలు అనే వచ్చింది. బనకచెర్ల ఇష్యూ ఏంటి సార్, అసలు ఎటు తేల్చుకోలేకుండా అయిపోతుంది తెలంగాణ. అది కూడా ఏంటంటే ఇప్పుడు సత్యన్న ఒక ఇంటికి పోయి బయటికి వెళ్ళిండు, బయటికి వెళ్ళేసరికి ఆ ఇంట్లో ఒక మర్డర్ అయింది. నీకాడ కత్తి లేదు, సుత్తి లేదు, దానికి నీకు సంబంధమే లేదు. ఆయన నువ్వు సమాధానం చెప్పుకోవాలి. ఆయనకే వెళ్ళేందుకు బనకచెర్ల అనే అంశం ఆంధ్రప్రదేశ్ మాట్లాడుతుండొచ్చు, తెలంగాణ డిక్షనరీలో లేదు. వాళ్ళు మాట్లాడిందే వీళ్ళు మాట్లాడుతున్నారు. బనకచెర్ల అనేది వరద జలాల మీద కట్టాలనుకుంటున్న ప్రాజెక్ట్. నికర జలాలకు మిగులు జలాలకే ప్రాజెక్టులకు ఇక్కడ ఇంకా లేదు. పోయి వరద జలాల మీద వాళ్ళు మాట్లాడుతున్నారు ఏంటంటే ఈ వచ్చే నీళ్ళతో తీసుకుపోతామని అంటుండ్రు. వాళ్ళు ప్రపోజల్ పెడితే ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ అని అంటారు. అంటే అసలు కట్టడానికి అనుకూలత ఏంటి అనేది ఒకటి తయారు చేస్తారు. దానికంటే ముందు ఒక రిపోర్టు కేంద్రానికి పెట్టిండ్రు. ఇప్పుడు ఇది సాధ్యం కాదని వాళ్ళు చెప్పిండ్రు, రిజెక్ట్ చేసి. అయినా కూడా బనకచెర్ల అని అంటారు. ఇప్పుడు ఆయనకు సంబంధమే లేదు. ఆయన మానాన్న ఆయన పూరిది ఆ ఇంటికి పోయి ఛాయ్ తాగుదాం ఫ్రెండ్ ఉండని పోయి వెళ్ళిండు. ఆ మర్డర్ అయింది కూడా పై ఇంట్లే, ఈయనకు సంబంధమే లేదు. కానీ సత్యన్న ఆ గేట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళి ఇక చెప్పు నువ్వు అంటాడు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఎందుకు చెప్తుంది బనకచెర్ల అనే అంశం ఉంటే మేము రామని చెప్పినాం, అదేం మాట్లాడొద్దు మీరు వచ్చేరని. కాబట్టి ఇట్లాంటి ఏమంటారు దొంగ ప్రచారాలు ఎక్కువైనాయి. కాబట్టి జనానికి కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం అంటే జనాలకు కూడా ఎట్లా అయిపోతుందంటే సార్, చంద్రబాబుకి శిష్యుడు కాబట్టి రేవంత్ రెడ్డి గారు అందుకే సపోర్ట్ చేస్తలేరు, ఇదంతా అట్లనే అని అంటున్నారు. ఆ మాట వస్తలేదు కానీ రేవంత్ రెడ్డి గారి గురించి ఎవరు ట్రోల్ చేస్తే వాళ్ళదే ముందు వస్తుంది అట్లా. ఇప్పుడు అన్నిటికంటే సమస్య ఏంటంటే వాస్తవం ఏందో నిజమేందో ప్రజలు తెలుసుకునేందుకు కూడా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. మీడియాలో పత్రికలు ఒక పార్ట్ అయితే, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఒకటైతే, సోషల్ మీడియా ఒకటి. ప్రాపగండా ఇంకోటి. ప్రాపగండా అంటే ఒక తప్పును నేరేట్ చేసి ఒక పద్ధతి ప్రకారం పెట్టి దాన్ని ప్రచారంలో పెట్టడం. సేమ్ మీడియాలో వచ్చినట్టే వస్తుంది. ఇంకోటి కొత్తది ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు. ఇన్ఫ్లుయెన్సర్స్ అనేటోళ్ళు దేశంలో కాదు ప్రపంచంలో ఎంతో మంచి మార్పు కృషి చేసేటోళ్ళు. ఆ పదం
ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఏంది, ప్రభావం చూపించేటోళ్ళు. ఇన్ఫ్లుయెన్స్ దాంట్లోనే మళ్ళీ నెగిటివ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. వాళ్ళ వల్ల చాలా ప్రమాదం వస్తుంది. ఇదే పని వాళ్ళకి. ఇప్పుడు ఎందుకు ఇంతకుముందు అన్నాడు కదా, పెళ్ళాలే మొగుళ్ళు మర్డర్ చేసేది ఎందుకు వస్తుంది, మొగుళ్ళు చాలా సాడిస్టిక్గా ఎందుకు మర్డర్లు చేస్తారు అంటే, కొన్ని వీడియోలు మర్డర్ చేసిన అన్ని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ అవుతాయి కదా, అమ్మ ఇట్లా చేయవచ్చు కదా అని. ఇప్పుడు ఏమి సమస్య లేనోనికి ఏదో ఒకటి ఇన్పుట్ ఇవ్వడం అనేది ఈ వీళ్ళు నెగిటివ్ వే ఆఫ్ ప్రాపగండా చేసే వాళ్ళ విషయంలో ఉంది. కాబట్టి ప్రజలకు వాస్తవాలు చెప్పే పరిస్థితి అంతటా రావాలి. కానీ ఇప్పుడు కొంత మీడియాలో సోషల్ మీడియా యుగం ఇది వాస్తవం చెప్పాలంటే. ఈ సోషల్ మీడియాని ట్రాప్ చేస్తున్నారు కొంత. దాని పట్ల ప్రజలు అలర్ట్గా ఉంటారు డెఫినెట్గా. వాస్తవం ఏందో ఇదొక జంక్షన్. ఈ నుంచి ఒక 2-3 సంవత్సరాల వరకు అది కూడా తెలుసుకోగలుగుతారు. కాబట్టి తెలియనితనంతోనూ అమాయకత్వంతోనూ ప్రజలు నమ్మి వాళ్ళను సమర్థిస్తారు అనుకోవడం అనేది తప్పు చేసినవాడు అనుకుంటాడు. కానీ కొన్ని రోజులు పోయిన తర్వాత అది తెలిసిపోతుంది. కాబట్టి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని మనం చెప్పాల్సి. అది మన మీడియా కూడా దానికి రెస్పాన్సిబిలిటీ. కాబట్టి ఇప్పుడు మీరు విమర్శలు చేస్తారు, ఇంకేం చేస్తారు, ప్రశ్నిస్తారు, ఇంకేమన్నా ఉంటే అనుమానం ఉన్న అడుగుతారు, లేదంటే నిగ్గదీస్తారు. ఇది మీడియా యొక్క సంస్కృతి, తెలుసుకోవాలి. కానీ తప్పుడు ప్రచారం చేస్తే అది మీడియా అవుతుందా? ఆయనే అన్నాడు 10 years వరకు ఆయన ఉంటాడు అని చెప్పేసి మొన్న అన్నాడు. ఆయనే పబ్లిక్లో యూట్యూబ్లో ఉన్నది. అది నిజంగా 20 years వరకు కూడా ఉండొచ్చు, నష్టమైంది. ఆయన అనుకుంటున్న వేదిక మీద నుంచి ఆయన ఆయన చేస్తున్న పనులను చూసి ఆయన అనుకుంటుండొచ్చు. నీ ఇష్టం, నువ్వు అనుకుంటే అనుకోలే, వదిలేదు. మరే తన మీద ప్రేమ ఉందో లేదో నీ అభిప్రాయం నువ్వు చెప్పుకోవచ్చు. ఆయన అనుకున్నది ఆయనకి. ఇంకొకరికి ఎవరికైనా ఇష్టం లేకపోతే వాళ్ళు కూడా ఖండించుకోవచ్చు. కానీ నేను ఉంటా అనేది నువ్వు అనొద్దని హక్కునైతే నీకు లేదు. అడుగుమంటావా ఇంకో క్వశ్చన్? అడుగుతా, దండం పెడతా, అడుగు. ఉమెన్స్ ఎట్లా 33% అని అడగాలి. అడుగు. అయితే సార్ ఇప్పుడు కొన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి. అంటే సీఎం రమేష్కి కావచ్చు, కేటీఆర్ గారికి కావచ్చు, అలాగే బండి సంజయ్ గారు కూడా మాట్లాడడం జరిగింది. అంటే రిత్విక్ కావచ్చు, లేకపోతే ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్ రాలేదని సీఎం రమేష్కి. అంటే ఈ ఇష్యూ అంతా ఏం సార్? అసలు ఈ స్థానిక సంస్థలకి సంబంధించిన ఎన్నికలు వస్తున్నాయని డైవర్షన్ పాలిటిక్సా, లేకపోతే నిజంగానే ఇవన్నీ సీక్రెట్స్ ఒకరికి తెలుసా? ఎవరైనా సరే తప్పు చేయకపోతే ఏ ప్రాబ్లము లేదు. ఇప్పుడు సీఎం రమేష్ ఎందుకు ఆయన మీద కామెంట్ చేసిండు, కేటీఆర్ మీద ఏమన్నాడు? సీఎం రమేషే ఆ కంచెకచ్చి మీద మధ్యవర్తి వహించిండు, ఎవరికో కంపెనీకి ఇప్పించిండని. అంటే దానికి ప్రతిగా ఏదో ఒక దగ్గర కాంట్రాక్ట్ ఇప్పించిందంటే, మరి ఆయన తుపాకులగూడెం దగ్గర కూడా ఒక ప్రాజెక్ట్ నువ్వు ఇచ్చినావు, అట్నే ఇచ్చినావా నాకు, మేము ఇంటర్నేషనల్ బిడ్డింగ్ ప్రకారమే చేసినావు కదా అనుకుంటూ, మరి నువ్వు కూడా నా దగ్గరికి వచ్చినావు, పార్టీని బీజేపీలో విలీనం చేస్తాను, మరి ఆ సంగతి కూడా చెప్పాలని అన్నాడు. దానికి సమాధానం లేదుగా వాళ్ళ నుంచి. అంటే మళ్ళీ కౌంటర్ కూడా లేదు. అంటే ఏంది, జరిగిందన్నట్టే కదా వాస్తవం. సో ఇన్ని రోజుల నుంచి మేము అంటున్నది బీజేపీ బీఆర్ఎస్ వేరు కాదంటే అది మూలం అయిపోయింది కదా. అంటే కవిత కేసు కూడా అరెస్ట్ చేయకుండా ఉండాలని కూడా ఇది ఒక రీజన్. ఆమె ఏమన్నది, నన్ను అరెస్ట్ చేసినా ఇంకో 10 రోజులు ఎక్కువైనా ఉంటా కానీ మీరు బీజేపీలో విలీనం చేయొద్దని అన్నా, నేను కొట్లాడినని ఆమె కూడా చెప్పింది. బీజేపీతో పోవాల్సిన అవసరం మనకేంది? ఒక నా అరెస్టే, నా మీద కేసే బూచి అయితే మీరు పట్టించుకోకండి, నేను ఇంకెన్ని రోజులైనా జైల్లో ఉంటా అన్నది. ఆడబిడ్డకున్న ధైర్యం అన్న లేకపోయా మనోనికి కేటీఆర్. అంటే ఇద్దరి మధ్యలో గొడవలు జరుగుతున్నాయి అని ఇంటర్నల్ గా తెలుస్తుంది, నిజమేనా సార్ అది? కాకపోతే ఇప్పుడు ఆ దయ్యాలు ఎవరో చెప్పాలి కదా. దేవుడే దయ్యమా, దయ్యమే దేవుడా, ఇదంతా ఏదేదో అంత కన్ఫ్యూజన్. వాళ్ళు ముగ్గురు కొట్టుకొని తేల్చుకొని వచ్చినాక ఆలోచిద్దాం. అంటే కూడా సార్ కవితని కేసీఆర్ గారే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అని చెప్పేసి ఏదైనా జరగవచ్చు. అక్కడ మాత్రం డౌట్ అనుమానం రాదు ఆయన. ఇప్పుడు వాళ్ళు 4 కదా, కనపడని ఇంకోటి మనోడు సంతోష్. 4 కేసీఆర్ అంటాడు మామూలుగా ఇంట్రెస్ట్ తీసుకుంటుండు కదా. ఈ ముగ్గురు కొట్లాడుతూనే ఉన్నారుగా. ఇది వాస్తవం. నేను సీఎం, నేను సీఎం, నేను సీఎం ముగ్గురు అంటారు. ముగ్గురు ఒకసారి అయితే సీఎం కాలేదు కదా. 4 ఒకసారి సీఎం అయింది. ఎప్పుడు కేసీఆర్ అయినప్పుడు. కేసీఆర్ అయినప్పుడు అందరు సీఎం లాగానే ఉన్నారు, ఇండైరెక్ట్ సీఎం. మళ్ళీ ఇప్పుడు నేను సీఎం కావాలంటారు. మొన్న కూడా సీఎంవే కదా నేను అనుకుంటాను నాలాంటి వాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళ మధ్యన వైరము, హరీష్ ఎటు పోతాడో తెలియదు. సరే తను ముందు నుంచి సీనియర్గా ఉన్నాడు అనేది ఒకటి. కవిత గారికి కూడా అట్లనే ఉన్నది, హరీష్ రావు గారికి అట్లనే ఉన్నది, కేటీఆర్కి మయ్య తర్వాత నేనే అని ఉన్నది. సో ఇక్కడ
కవితక్క చాలా స్ట్రాంగ్ ఉంది. ఉందా సమాచారం కొట్టినావా? వచ్చేసింది యూట్యూబ్ లో వచ్చేసింది. వచ్చింది పట్టుకొస్తాడు కానీ పోతాడు అక్కడ జర గొర్రె కాసినట్టు చేస్తాడు. ఆడ కూర్చొని వేగు లెక్క పని చేసుకొస్తాడు. గొర్రెలు అంటే గుర్తొచ్చింది సార్, ఇప్పుడు గొర్రెల సంగతి కూడా ఏంటి సార్? 1000 కోట్ల స్కామ్ అని అంటే ఇక ఆయన అసలు పట్టే లేదు ఆయనకు. గొర్రెల స్కామ్ గురించి వద్దు ఇప్పుడు. లేదు 1000 కోట్ల దానికి అయ్యిందట. పట్టుకుంటాం అమ్మ మా గొల్లోళ్ళని అన్యాయం చేస్తాం మేము ఊరుకుంటామా? డెఫినెట్గా అది పట్టుకొని వస్తాం. కానీ ఏది ఉన్న గత ప్రభుత్వంలో దేన్ని చూసినా కూడా ఒకటి, ఇప్పుడు కాళేశ్వరం ఒక పంచాయతీ, అది కమిషన్ల పంచాయతీ నడుస్తుండే, ఈ కార్ రేస్కు సంబంధించి అట్నే ఉండే, డబల్ బెడ్రూమ్ ఇప్పుడు ఇది. కాబట్టి SRS అని పెట్టుకుందాం దానికి, స్కామ్ల రాష్ట్ర సమితి. స్కామ్ల రాష్ట్ర సమితి అని పెడదాం. సరే ఇంకోటి అడుగుతాను, అడుగు. ఈ లేడీస్కి బస్ టికెట్లు ఇచ్చి ఫ్రీ టికెట్ అని చెప్పేసి దానివల్ల ఆటో వాళ్ళకి చాలా కష్టమవుతుంది, మగవాళ్ళు కూడా చాలా. ఆటో వాళ్ళకి ఏం చేద్దామనే దాని మీద ఒక క్లారిటీ ఉంది. వాళ్ళని కూడా ఇట్లా ప్రచారం చేసేవాళ్ళని కూడా ఏం ప్రపోజల్ ఒకసారి తీసుకొని రమ్మను. అచ్చా. కానీ ఆటో వాళ్ళ పేరు మీద ఆడోళ్ళకు ఫ్రీ ఇస్తే బాధపడకు. ఆటో వాళ్ళ కష్టాలు ఉన్నాయి, వాటిని ఎట్లా తీర్చాలనేది చూడు. ఓకే. కానీ పేదోడి కొంచెం టికెట్ పెడితే బాగుంటుంది కదా, కొంచెం ఫ్రీగా అనేసరికి మరీ టూ మచ్ అయిపోయింది. లేదు, పెట్టం. ఆడోళ్ళకు ఫ్రీ ఇవ్వాల్సిందే. తలకాయ నొప్పి ఎవరికైనా కూడా. ఇలా 3000 రూపాయలు సగటున 3000 రూపాయల పై చిలుపు ఆడవాళ్లకు మిగులుతున్నాయి. ఏంటి? బస్ ఛార్జీలు. ఏడికి పోవాలన్నా సరే, ఏడికి ఎక్కిపోవాలన్నా సరే. ఇలా అది నీకేం తలకాయ నొప్పి అవుతుంది ఆడవాళ్ళకి మేలు జరిగితే? ఇక్కడ 20,000 25,000 పాపం చిన్న తల్లులు ఉద్యోగాలు చేసుకుంటారు. 18 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ వరకు వాళ్ళకు బతుకు తెరుగు కోసం. వాళ్ళకి బస్ పాస్ కూడా ఒక 1000-2000 అవుతుంది. అట్లా కాకుండా మనం 7 బస్ ఎక్కితే సగటు హైదరాబాద్. ఓకే, పెద్ద ఉన్నోళ్ళు కూడా ఎందుకు అని, ఉన్నోళ్ళకి ఏం లేదుగా, వాళ్ళందరూ అట్లా తీసుకుంటుర్రా? అందరు ఆడవాళ్ళు ఎక్కేస్తుండ్రు, పెద్ద పరిశాన్ మగవాళ్ళు కూర్చొని వస్తుంది. ఏమో నేనైతే అనుకుంటున్నా, నాకు తెలిసి ఇది సమస్య ఫ్రీ బస్ ఇవ్వడం వల్ల బీఆర్ఎస్కు సమస్య అవుతున్నట్టుంది, లేకపోతే బీజేపీకి సమస్య అవుతుంది. కానీ ఆడోళ్ళకి ఏం సమస్య కావట్లేదు. ఆడోళ్ళ వల్ల మిగతా అందరికి సమస్య అవుతుంది. బీసీ బిల్లు పెడతా అంటే కూడా కడుపులు నొప్పి, మహిళలకు ఫ్రీ ఇస్తా అంటే కూడా మరి 200 యూనిట్లు ఎందుకు వ్యతిరేకిస్తలేరు? అది కూడా ఆడోళ్ళ పేరు మీద ఇస్తున్నాం కదా, ఇండ్లు కూడా ఆడోళ్ళ పేరు మీద ఇస్తున్నాం కదా. ఇది డైరెక్ట్గా కనిపిస్తుంది కదా సార్, అందరూ రోజు అనుభవిస్తున్నారు. రోజు అనుభవించుడు కాదు, ఎక్కడ ఆడబిడ్డ చేయి ఇట్లా ఆపితే ఎక్కి ఉత్తగపోయే పరిస్థితి వచ్చే. కాబట్టి అది చెడ్డదని మీరు నిర్ణయం తీసుకొని మీరు ఒక తీర్మానం చేయండి. మరి మాకు ఫ్రీ బస్ వద్దని చెప్పి మేము, వాళ్ళు కూడా పెట్టిరు కదా, వాళ్ళ ఫ్రీ బస్ అనేది పెట్టలేదా? వాళ్ళ మేనిఫెస్టో చూడు, మరి వాళ్ళు ఎట్టిస్తా అన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఒక డ్రామాలు బ్రదర్. ఇగో ప్రజల కోసం కొట్లాడండి, ప్రజల కోసం అడగండి, ప్రజల కోసం నిలదీయండి, అది బాగుంటుంది తప్పితే ప్రజలకు ఇచ్చిన వాటి మీద మీ తలకాయ నొప్పింది. మరి ఇక సన్న బియ్యం ఇస్తున్నారు, సన్న బియ్యం కూడా సమస్య అంటుండు. సన్న బియ్యం కాదు అది ఈ బియ్యం అంటారు. చెక్ చేసుకో ప్రతి ఒక్కటి క్వాలిటీ. నువ్వు కూడా బాధ్యనవే కదా ప్రతిపక్షంగా. ఇప్పుడు ప్రభుత్వం ఇస్తున్న పథకంలో ఎవడన్నా అవినీతి పరుడు చేస్తా అన్నాడు అనుకోండి, వాళ్ళని ప్రశ్నించండి, నిలదీయండి, క్రాస్ చెక్ చేయండి. మీరు ఇయ్యలేదు, ఇచ్చిన వాళ్ళ మీద ఈ అలక. ఇంకో మాట కూడా అంటారు, సీఎం ఎక్కువ రోజులు ఉండడు, తీసేస్తారు, వేరే వాళ్ళు వస్తున్నారు అని చెప్పి. అది కూడా అయితే అది కూడా మళ్ళీగా న్యూజా లేకపోతే మౌన్ న్యూజా అన్న? కళ కనవనండి అట్లా, కళ కనవనండి అట్లా. ఒకటిదో చీకటిదో మధ్యాహ్నం ఒకటి కలగనమనండి. కానీ నిన్ను ఎక్కువ వాళ్ళే కొరుకుతున్నట్టు అనిపిస్తుంది. గోకేది వాళ్ళే కొరికేది, వాళ్ళ ప్రభావం ఎక్కువ ఉన్నది. ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళే. కొద్దిగా పాటు చూసుకొని ఇన్ఫ్లుయెన్స్ అయినట్టున్నాడు సార్ మా తెలుసుకుందాం. నీలాంటి వాడు ఉంటేనే కానీ జనానికి తెలిసేది. ఏదైనా నీ సమస్య ఇది, అందరి సమస్య, అందరు అనుకుంటున్నది అన్నావు. అది జనంలో ఇప్పుడు నా గురించి కూడా అనలేదా? నువ్వు అడగాలి, అన్న గురించి అడగలే. ఇంకా అన్న ఎంత క్లారిటీ చేస్తుండు, ఆ హీరోయిన్ కావాలని పర్టికులర్గా అన్న అడిగిండు. పాటలు డ్యూయట్ సాంగులు కావాలని చెప్పి డైరెక్టర్ గొడవ, పెద్ద గొడవ. అది చెప్పన్నా సినిమా సంగతి. ఆ హీరోయిన్ ఆడ కూడా పంచాయతీ ఇదేందో చెప్పు. ఆడ కూడా ఎవరు హీరోయిన్ ఆమె కావాలని అన్నాను. ప్రచారం జరుగుతుంది. అసలు మా ఆవిడకు మంచిగా కొంచెం నటన ఇవన్నీ వచ్చి ఉంటే ఆమెనే పెట్టుకుంటుంటే మళ్ళీ అక్కడ కూడా బోర్ కాదు బిడ్డరు. ఇంటికాడ అక్క చూడగానే నీకిద్దరి మళ్ళీ తిండి ఉండదు, జాగ్రత్త. మళ్ళా
మీటింగ్లు కావాలని సినిమాలో అంటే మీకంటే బోర్ కొడుతుంది వేరేవాళ్ళకి కూడా కొడుతుంది. మాకేమో ప్రేమ ఉంటది అందుకని ఇవన్నీ నువ్వు నన్ను అడిగే చూసి అక్క చూసింది అనుకో ఇక నీకుంటది తిక్క. అచ్చా సంగతి చెప్పాలి. వైఫ్ రోలే దాంట్లో ఇంద్రయ్య గారు అయితే సూట్ అయితే జరి ఫేస్ ఇట్లా అని కూడా నా బిడ్డ కూడా డూయట్ కావాలని చెప్పి కోరినామంట. డూయట్ కావాలి, డూయట్ సాంగ్ కావాలి. ఎక్కువసేపు లేదు పాత్ర తనది చాలా లిమిటెడ్ గా ఉంటది. డూయట్ సాంగ్ కావాలంటే గ్యాంగ్ డైరెక్టర్ చిరంజీవిది ఆమె విజయశాంతి ఉంటాడు వాన వాన నా దాంట్లో లేవు డ్యూయట్ లేవు, అట్లాంటిది కావాలని చెప్పి కోరినామంట కదా. డ్యూయట్ లేవు. అంతా గదరన్న పాట ఒకటి, కీరవాణి గారి పాట ఒకటి, ఇంకొకటి లాస్ట్ ఇది ఇన్స్పిరేషనల్ వందే మాత్రం అంటే ఫైటింగ్ ఇట్లా అన్ని చేసినా. ఫైటింగ్ అంటే జస్ట్ ఏదో కొట్టినట్టు చేసినట్టు న్యాచురల్గా ఉండేటట్టు ఉంటుంది కానీ అది కూడా ఉంచుతారు మళ్ళీ. సినిమా రిలీజ్ ఎప్పుడు వస్తుంది? రిలీజ్ సినిమా అంత మంచిగా ఉంటే దసరా దీపావళి మధ్యన వెళ్ళాలి. ఏం పేరు సినిమా పేరు? ది ఇండియా ఫైల్స్. బొమ్మకు మురళి అని నా మిత్రుడు, ఆయన దాదాపు ఇది ఇప్పుడు 6వ భాష నడుస్తుంది. ఏంటిది అది? భోజ్పురి కూడా అయితే ఇన్ని భాషల్లో రిలీజ్ అవుతుంది ఒకటిసారి. భోజ్పురి కూడా అయితే పాన్ ఇండియా. అస్సాం కూడా ప్లాన్ చేస్తున్నారు. అంటే నార్త్ ఈస్ట్ స్టేట్స్ కొంచెం అస్సాం ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది కదా. తెలుగు కాకుండా వేరే యాక్టర్లు ఉన్నారా? ఉన్నారు కదా. మల్టీ ఇప్పుడు మకరంద్ దేశపాండే ఉన్నాడు. ఆయన ఏ రాష్ట్రం అయినా? ఆయన మహారాష్ట్ర. అది కొంచెం వెల్ నోన్ హిందీ యాక్టర్ కదా. సుమన్ గారు కూడా మరి సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్లో వెల్ నోన్. సుమన్, సుబ్రహ్మణ్య సుధాకర్ గారు అంటే ఎక్కువ తెలుగు కనెక్టివిటీ. ఏమైనా క్లబ్ సాంగ్లు అట్లాంటి సాంగ్లు ఏమైనా ఉన్నాయి? ఐటమ్ సాంగ్ అట్లాంటివి ఉండనే ఉండవు. ఈ సినిమా నీలాంటి వాడు ఎక్కువ చూడాలి. ఎందుకంటే నీతో 100 మందికి చెప్తావు ఇంకా అరే బాబు చూడరా ఆయన అని. ఏదో చూస్తానికి జోక్గా కనబడుతావు, నువ్వు చాలా సీరియస్ కాన్సెప్ట్ కాబట్టి ఇది అందరికీ చెప్తావు. ఎందుకంటే పేదోని చిత్రమే అది. ఒక రకంగా చెప్పాలంటే అందరేం ఉన్నోళ్ళు ఒక పాట పెట్టి నీకు అదే వచ్చిందిగా. ఇప్పుడు మంచిగా క్లబ్ సాంగ్ పెట్టినవా అంత హీరోయిన్లతో పెట్టి అన్నావుగా. ఇప్పుడు ఇది చూసినాక ఏముంటుంది ఎరికేనా, అరే గిట్ల కూడా సినిమాలు తీయొచ్చు కదా అనిపిస్తుంది. ఎందుకంటే పాత్ర ఏందా సినిమాలో ఏంది అంటే నువ్వు హీరో అంటే నా పాత్రే నేను ఒరిజినల్ పాత్ర. నా స్టోరీ బయో అంటే ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు ఒక హీరో నేపథ్యాన్ని తీసుకోవాలంటే 6 అడుగులు ఆజానుబాహుడు, ఆయన తెల్లగా ఉండును, గడ్డం ఉండును, అందంగా ఉండును, ఇట్లా 6 ప్యాక్ ఉండును, లేకపోతే ఇంత బొర్ర ఉండును అని ఇట్లా డిఫైన్ చేసుకుంటారు డైరెక్టర్. అట్లా దయాకర్ అనే పాత్రను ఊహించుకొని నేనైతే బాగుంటుందని నా పాత్రతోని నా లైఫ్లో. నీ దగ్గరికి ఎందుకు వచ్చిండు? ఆయన అనుకుండు దేశంలో ఒక 4 అనుకున్నాడు. కనయ్య కుమార్ని అనుకున్నాడు, జిగ్నేష్ మేవాన్ని అనుకున్నాడు, ఆజాద్ని అనుకున్నాడు. అనుకొని ఇక అలకాడికి పోతే ఇక తెలుగు రాదు, నేను ఇదంతా కష్టాలు ఎందుకు తీయాల్సింది ఇక్కడ కదా హైదరాబాద్లో. ఇట్లాంటి ఈ ఫీచర్స్ ఉన్నవాడు ఎవడంటే దయాకర్ దొరికిండు. సో నాకు ఇంకా కనెక్టివిటీ ఉంటుంది, ఫీజిబిలిటీ ఉంటుందని అట్లా మూవ్ అయ్యింది. ఎప్పుడు స్టార్ట్ చేసారు సార్ షూటింగ్ అంతా? ఎప్పుడు కంప్లీట్ అయింది? 2000 సంవత్సరంలో స్టార్ట్ చేసినాం, ఆపినాం. అదే 2000 అంటారు, 2020లో. ఎందుకు? కరోనా వచ్చింది. కరోనా వచ్చిన తర్వాత మళ్ళీ 1 ఇయర్ ఆపి 21st నుంచి 22nd క్లోజ్ అయింది. కానీ ఇప్పుడు ఒక 13 minutes ఉంటుంది 7 Ages అని. అది గ్రాఫిక్స్ ఫస్ట్ 2Dలో చేసినాం. సో ఇప్పుడు ఏఐకి కన్వర్ట్ అయింది. ఏఐ అయిన తర్వాత కొంత స్టోరీలో చేంజెస్ వచ్చిన తర్వాత గద్దరన్న పాటను మళ్ళీ అన్ని భాషలలో పాడియాలనా లేకపోతే ఆయన పాడిన ఒరిజినల్ పాటనే కింద టైటిల్స్ వేస్తే పోద్ది కదా అన్నట్టు అట్లా కూడా. ఎందుకంటే ఆయన వాయిస్ రియల్ వాయిస్. సంగీతం చేసిన కీరవాణి గారు. గద్దరన్నే కీరవాణి గారి దగ్గర నీకు తీసుకుపోయి మా తమ్ముడు వీడు సినిమా చేస్తుండు, మురళి మంచి సినిమాలు తీస్తాడు, ఈ కొంచెం నాకు ఇది పాట చేసి పెట్టన్నాడు ఆయన. ఆ పాట చేసినాక ఇంకో పాట ఆయన పాడాల్సి ఉండే, ఎవరు కీరవాణి గారు. సార్ ఈ పాట మీ వాయిస్తో బాగుంటుందని అంటే అది కూడా పాడిండు. సరిగా ఎందుకు నేనే చేస్తలే, మూవీ నేనే చేస్తలే అని చెప్పి అట్లా ఆయనే ఒప్పుకున్నాడు. అట్లా అయితే అడగన్నా సార్, మీకు ఇండస్ట్రీలో ఎక్కువ ఎవరు ఇష్టం సార్? హీరో కావచ్చు, హీరోయిన్? ఎంత లేదన్నా నాకంటే మొదటి నుంచి కూడా వేరేటోళ్ళు అంటే ఇష్టం లేదని కాదు, కానీ చిరంజీవి గారు అంటే నాకు అభిమానం. ఓకే, ఎప్పుడైనా కలిసిరా సార్? కలిసింది. అప్పుడు ఒకసారి నేను శ్రవణ్ గారు పోయి ఉంటుంది. ఆయన ఎంపీ, ఆయన మంత్రిగా ఉన్నప్పుడు, మంత్రి అయిపోయింది ఢిల్లీలో ఆయన క్వార్టర్, ఇంకప్పుడు క్వార్టర్స్ కూడా కాంగ్రెస్ అప్పుడు ఒక ఏంటిది బ్లాక్ టీవీ పెట్టించిండు మాకు.
ఎవరు లేకుండా తనే పెట్టించి అంటే ఆయన మేము చేయగలము కానీ ఆయన చేసి పెట్టాలని దాంతో తర్వాత చిన్నప్పటి నుంచి కూడా తన ఇంపాక్ట్ కొంచెం అంటే సినిమాలు అనేది కాదు మామూలుగా ఉంటుంది అట్లని బాలకృష్ణ గారు నాకు వ్యతిరేక ఆయన సినిమాలు కూడా మంచిగా చూస్తుంటాయి వీళ్ళిద్దరి బాగా నెక్స్ట్ జన్లో నాగార్జున గారు వెంకటేష్ గారు వచ్చింది నేనైతే ఎంతసేపు చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ చెప్తున్నావు నలుగురిని ఎక్కువ చూస్తుంటే ఆడవాళ్ళ పేర్లు చెప్తున్నాడు 33 తర్వాత నారాయణమూర్తి గారి రిలీజ్ సినిమాకు పోయిన నేను చీమల దండుకు అట్లా కూడా ఉన్నది అంటే మామూలుగా రిలీజ్ సినిమాలకు దేనికి పోతాం మనం పెద్ద పెద్ద హీరోలకు పోతాం కోదాడలో చీమల దండు రిలీజ్ అయితే ఈ నుంచి మేము అక్కడికి పోయి చూసి వచ్చినాం అంటే మంచిగా ఉంటే హీరో అనేం లేదు కానీ చిరంజీవి గారు ఎందుకు కనెక్ట్ అంటే కొంత కష్టపడి పైకి వచ్చిండనేది ఒకటి రెండోది ఆయన తీసిన సినిమాలలో డ్యాన్స్లు పాటలు జర అంత బాగా అట్రాక్టివ్గా ఎఫెక్టివ్గా ఉండేది సో అట్లా డాన్స్ ట్రై చేస్తారా సార్ చిరంజీవి కాలేజ్ డేస్లలో ఫ్రెషర్స్ డేకి ఫేర్వెల్కి మొత్తం నేను ఆర్గనైజే చేస్తున్నాను అవునా మొత్తం కాలేజ్ ఫుల్ ఫేమస్ అమ్మాయిల విషయంలో ఇక మళ్ళీ ఇట్లా వచ్చింది అమ్మాయిలందరూ ఫుల్ ఫిదా అయిపోతున్నారు అన్న డాన్స్ చేస్తుంటారు డాన్స్లు అయితే చేసేవాళ్ళం చిన్నప్పటి నుంచి కూడా ఉన్నాయి అవి పెద్ద సమయం కాలేజ్ డేస్ ఎంసీఎల్ అయితే ఇంకెక్కువ ఎంజాయ్ చేసినాం ఎంకామ్లో తక్కువ బీకామ్ ఏరియాలో కొంచెం ఏం చేస్తున్నా పద్మా ఇప్పుడు ఎవరే అడిగినా వచ్చి కలిసిపోయేది కలిసిందా అడుగుతుంది అన్న ఏం సంగతి అన్న ఏం చేస్తున్నాడు అని చెప్పి మీ క్లాస్మేట్ మీ క్లాస్మేట్ అన్న సరే ఇప్పుడు హీరోయిన్ల సంగతి అయిపోయింది అన్న హీరోయిన్ల సంగతి చెప్పన్న మనసు దోచిన హీరోయిన్ సంగతి చెప్పిన నీకు ఇంతకు ముందు ఇప్పుడు చెప్పా నీకు తెలుసా నీకు తెలియదు అప్పుడు చెప్తే కదా నీకు అదంతా ట్రెండ్ చేసి పడేస్తే నువ్వు మొత్తం అప్పుడులో హీరోయిన్ ఎవరు నీకు ఇష్టం అని అంటే ఒక్కొక్క దశలో ఒక్కొక్కరు ఉన్నారు మొదటి దశలో సావిత్రి గారిని చూస్తే ఉండే సెకండ్ దశ వచ్చినాక భానుప్రియ గారు ఒక దశలో అటు తర్వాత సిమ్రన్ గారు అటు తర్వాత సౌందర్య గారు ఇట్లా మీరు వర్షమ్మ తెచ్చుకుంటూ చూస్తా ఇప్పుడు చూస్తలే ఎక్కువ సినిమాలు చూస్తే కానీ నేను చేయగలను లాస్ట్ దశలో ఎవరు మొన్న చివరి దశలో సౌందర్య సిమ్రన్ తర్వాత ఈ జనరేషన్లో ఇంకెవరు పెట్టలే సౌందర్య సిమ్రన్ బాగా సినిమాలు చూస్తుంది అప్పుడు అంటే మనం చూసే సినిమాలలో కూడా నేచురల్గా వాళ్ళు ఉండేటోళ్ళు తర్వాత ఒక దశలో ఇలియానా గారిని కూడా బాగానే యాక్షన్ పరంగా సౌందర్య గారు చాలా ఎఫెక్టివ్గా ఎందుకంటే నేను ఈ సినిమా తీసేటప్పుడు యాక్షన్ పార్ట్స్ చూడడానికి కొన్ని సినిమాలు రిఫరెన్స్ చూసి నేనేం ట్రైనింగ్ లేదు కదా నాకు బేసిక్ యాక్టర్ని కాదు కాబట్టి ఈ హావభావాల చర్చ వచ్చినప్పుడు ఇట్లాంటివి వచ్చినప్పుడు కొంతమందిని వీళ్ళు ఇప్పుడు ఇట్లా అన్నప్పుడు వీళ్ళని చూడండి ఇట్లా అంటే అప్పుడు సౌందర్య గారి ఎక్కువ రిఫరెన్స్లు ఉండేది తర్వాత ఇప్పుడు మనదేం స్టైలిష్ కాదు కదా చిరంజీవి గారు లేక ఇట్లా అట్లా అంటే ఆయనకి లేదు కదా మాది నా పాత్రేనా నేనేనా సో కాబట్టి ఇట్లాంటివి ఇప్పుడు కొన్నిసార్లు కోట శ్రీనివాసరావు గారి కొన్నిసార్లు రావు గోపాలరావు గారి ఇట్లా చూడాలి ముత్యాల ముగ్గుది కూడా కొంత రిఫరెన్స్ ఉండే ఇంకోటి అడుగుతాను ఇంకా ఎక్స్టెన్షన్కి ఐటమ్ సాంగ్లు ఉన్నారు కదా సిక్స్మిత జ్యోతిలక్ష్మి జయమాలి అట్లా ఏం లేవు చెప్పమంటవా చెప్పు నువ్వు నీదే చెప్తా నువ్వు చెప్పింది మంచిగా ఉందని చెప్తా అన్న జయమాలిని జ్యోతిలక్ష్మి సిల్క్స్మిత ఇంకెవరో వీళ్ళు ఉండే కదా ఈ ముగ్గుట్ల పేరు ఒక పేరు చెప్పు బాగుంటుంది మాకు కూడా సరే అబద్ధం కూడా ఆడొద్దు కానీ అట్లాంటి ఏం పెద్దగా ఇంపాక్ట్ అనిపించకపోయేది ఇప్పటికి కూడా వస్తూనే ఉంటాయి కదా ఆ పాటలు ఇప్పుడైతే హీరో అర్థవంతంగా అనిపించింది మాత్రం అంటావా అర్థవంతంగా అనిపించింది మహిళ యొక్క మైండ్ తెలిసింది పురుషుల పట్ల నువ్వెంత సెల్ఫిష్ అర్థమైంది అంత సగటు పురుషులు అంటే నేను ఫస్ట్ ఇదేదో మ్యూజిక్ ఓరియంటెడ్ సాంగే అనుకున్నా నేను బట్ భావయుక్తంగా ఉంది అది మనోడు చంద్రబోస్ రాసినట్టుంది స్వార్థం ఎట్లుంటుంది పురుషుల యొక్క ఆలోచనలు ఎట్లా ఉంటాయి అంటే అట్లా ఉండకపోతే చాలా అనిపించింది అంటే వాళ్ళ కామెంట్స్లలో మనం లేకపోతే మనం కనీసం ఉత్తమ పురుషుని కాకపోయినా కూడా ఉత్తమ పురుషులం కాదని అనిపిస్తుంది అయితే ఇప్పుడు ఏంటన్నా ఫ్యూచర్ ప్లాన్స్ ఏముంది ఫ్యూచర్ ప్లాన్ ప్రభుత్వం చేసే పనులు చెప్పడం ప్రభుత్వంలో భాగం కాబట్టి సమస్యలు ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉంటే అట్లాంటివి మొన్న పోయినా కదా ఆడ లైబ్రరీకి పోయి విద్యార్థుల యొక్క సమస్యలు తీసుకుపోయి ముఖ్యమంత్రి గారికి చెప్పిన మళ్ళీ దానికి ఒక కమిటీ పిలిచి వాళ్ళతో మాట్లాడితే ఏ సమస్య ఉంటే దాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి మంత్రుల దృష్టికి తీసుకుపోవడం పరిష్కారం చేయడం ఎట్లా అంటే మనం ప్రజలకు ప్రభుత్వానికి మధ్యన ఒక వారధిగా ఉండే ప్రయత్నం చేస్తాం ఇప్పటికీ నాకున్న
హోదా అది పని చేయగలదు. ఇప్పుడు నీలాంటి వాడు ఒక సమస్య చెప్పిండు అనుకోండి, అది అసెంబ్లీలో రైజ్ చేయగలుగుతా మండలిలో. తర్వాత కొత్త ఆలోచనలు ఏమన్నా ఉంటే వాటిని ఎట్లా ప్రభుత్వంలో ఇంప్లిమెంట్ చేయడానికి చేయవచ్చు అనేది అట్లా చేసి ఒక ప్రయత్నం చేస్తాం. సరే, ఇక ఆఖరిగా నేను ఒక క్వశ్చన్ అడుగుతా, ఇంకా దీంతో క్లోజ్ చేసుకుంటాను. నాది లేదంటే మాట్లాడుకో ఇంకా నువ్వు. ఇప్పుడు సార్, ఒక సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయడం అనేది చాలా కష్టం అవుతుంది, అంటే అందులో చాలామంది ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. అయితే మీరు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కొన్ని హార్డెస్ట్ సిచ్యువేషన్ కూడా ఫేస్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేస్తారు మీరు? ఆశ ఉంటే బాధ ఉంటుంది, ఆశయం ఉంటే అంటే ఎట్లా చేయాలని సాధించాలని ఉంటుంది. ఆశయానికి స్వార్థం ఉండదు, ఆశకు కొంత స్వార్థం ఉంటుంది. అంటే నాకు ఈ పదవి కావాలని ఆశపడ్డప్పుడు అది రాకపోతే బాధ ఉంటుంది. కానీ నా లక్ష్యం ఒక సొసైటల్ చేంజ్. అంటే ఎప్పుడు కూడా నా ఉద్దేశం అనుకుంటే ఏంటంటే, బాధితులు రకరకాలుగా ఉంటారు. అది మహిళలు కావచ్చు, దళితులు కావచ్చు, గిరిజనులు కావచ్చు, బీసీలు కావచ్చు, ఓసీలు కూడా కావచ్చు. బాధితులకు మేలు జరిగే ప్రక్రియ అనేది చాలా వేగవంతంగా కావాలని కోరుకుంటా. భారతదేశంలో బాధితుల సంఖ్య పెరిగింది, ఎందుకంటే మనం ఇప్పుడు ఎంత 150 కోట్లకు దగ్గర వచ్చినాం. భూగోళం మీద ఒక 800 కోట్ల మంది ఉంటే ఒక భారతదేశంలో 150 కోట్లు. భిన్న కులాలు, మతాలు, ప్రాంతాలు, ఎన్నో వైరుధ్యాలు ఉన్న దీంట్లో సమస్యలు ఎక్కువ ఉన్నాయి. ఒక దశలో వెనుకటికి ఎప్పుడో అశోకుడు రాజుగా ఉన్న రోజుల్లో ప్రజలకు సమస్యలు తగ్గించే ప్రయత్నం చేసిందని, అంతకంటే ముందు బుద్ధుడు ఉండే అని, అంతకంటే ముందు రాముడు ఉండే అని, అట్లా ఈ ఒక వచ్చిన క్రమంలో ఇప్పుడు రాజకీయాల్లో గత చరిత్రలో గాంధీని, నెహ్రూను, అంబేద్కర్ను చూసిన క్రమంలో, అటు తర్వాత వచ్చిన క్రమంలో ఇందిరాగాంధీ గారు ఒక లెజెండరీ ఉన్నది, వాజ్పేయి గారు కూడా ఒక లెజెండరీ ఉన్నది. ఇప్పుడు మోడీ గారు ఒక తనదైన పద్ధతిలో చేస్తున్నారు రాజకీయం. తర్వాత ప్రజలకు ఎట్లా చేరవగాలి. ఈ బాధితుల పక్షాన పోరాడే శక్తిగా ఉండాలని కోరుకుంటా నేను. పరిష్కరించే అవకాశం వస్తే అంతకంటే పెద్ద సమస్య ఏం కాదు. ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు అయినరు, ప్రజల సమస్యలు ఉంటే వారితో పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం. కానీ నావి ఎందుకు కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఉంటుందంటే, రాజకీయం కంటే ఎక్కువ సమస్యను ప్రభుత్వాల దృష్టికి తీసుకుపోవడం, సమస్యను పరిష్కరించే దిశగా తీసుకుపోవడం. రెండవది సామాజిక సమానత్వం అనేది నా ఇరుసు. సామాజిక సమానత్వం అన్నీ ఉన్నాయి. మహిళా వివక్ష ఉండకూడదు, అంటే లింగ వివక్ష ఉండకూడదు, మత వివక్ష ఉండకూడదు, కుల వివక్ష ఉండకూడదు, ప్రాంత వివక్ష ఉండకూడదు. వివక్షకు వ్యతిరేకంగా పోరాడే దాంట్లో నేను రాజకీయ నాయకుడిని ఇప్పుడు. కాబట్టి నీకు రాజకీయ కోణం నుంచి దయాకర్ రాగపడతాడు. మనకున్న లైఫ్లో ఆ కాస్త లైఫ్లో మనం కూడా ఒక ప్రాధాన్యత ఉన్న నాయకునిగా ఉండాలంటే మంచిని ప్రచారం చేసే పనిలో ఉండాలి. అట్లీస్ట్ నువ్వెంత మంచిగా, నువ్వు శ్రీరామచంద్రుని చిన్న తమ్మునివో, సత్యహరిశ్చంద్రునికి చిన్న కొడుకు అనుకోకున్నా, డెఫినెట్గా మనం అందరం ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా చేయాలి. ఇప్పుడు మీలాంటి వాళ్ళకి నువ్వు చిన్నప్పటి నుంచి చదువుకుంటేప్పుడు నన్ను చూసి సార్ అప్పటి నుంచి ఇట్లనే కొట్లాడుతుండ్రు అని ఇట్లా అనుకుని నన్ను అనుకరించేటోళ్ళకి కూడా నేను మోడల్గా ఉండాలి నా లైఫ్ కూడా. అందుకనే ఒక కొత్త ట్రెండ్ ఏంది, ఇట్లనే ఉండాలి, ఆడోళ్ళు వంటింటికే పరిమితం కావాలి అనే ఆలోచన అనేది పాతకాలం. ఆడవాళ్ళు కూడా అన్నిట్లో రాణించగలుగుతారని చెప్పడానికి ఒక మగవాడు ఒక ఆడబిడ్డను ముందుకు తీసుకురావడానికి ఏం ప్రయత్నం చేస్తాడో ఒక మోడల్గా చేయాలి. రేపు నా భార్యను ఇట్లా సమాజంలోకి తీసుకొచ్చినట్టుగానే ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు మీటింగ్ల కాడికి పోగానే దయాకర్ వచ్చిందనగానే వాళ్ళ భార్య వచ్చిందని అందరిలో అది ఉండదు కదా. అది తీసుకొచ్చిన రోజు ఏమవుతుందంటే, వాళ్ళలో కూడా ఎన్నో వందల సంవత్సరాలుగా దూరమైన ఈ సోషల్ ఏదైతే ఇంజస్టిస్ ఉందో కొంచెం వాళ్ళకి చేరువవుతుంది. నువ్వేమి వాళ్ళకి చేయనక్కర్లే, నువ్వు వాళ్ళని సమానంగా అవకాశాలు ఇవ్వు. వాళ్ళు మనకంటే మంచిగా చేస్తారా, మనతో పోటీ పడతారా, నిన్నే మించిపోతారా అనే తర్వాత విషయం. కానీ అవకాశాలు వచ్చినప్పుడు ఉంటుంది. కాబట్టి ఇలాంటి కొన్ని మేజర్ ఇష్యూస్ నా మైండ్లో పెట్టుకొని, అందుకనే మీకు ట్రెడిషనల్ పొలిటీషియన్గా కంటే కూడా కొంత చేంజ్గా కనిపిస్తా. కానీ నాకైతే సంస్కరణలు అనే దానికంటే కూడా కొంత మార్పుతో కూడిన రాజకీయాలు రావాలంటే మనమే చదువుకున్న వాళ్ళం కాబట్టి చెప్పుకుంటానికేమో ఇంత బాగా చెప్తాం, నేనే ఎంకమ్ చేసిన, నేనే ఎంసీఏ చేసిన, మరి నేనే మరి నువ్వు మానవత్వంలో అంత బాగా ఎందుకుంటలేవు. అది ఎప్పుడన్నా అసలు మానవత్వం, నిజాయితీ, నీతి అనే పదాలు వాడొచ్చా అనే పరిస్థితి ఉంది ఇప్పుడు. మరి ఎవరు బతికించుకోవాలి? మనమే. రేపు నేను ఇన్ని ముచ్చట్లు చెప్తున్నా, నేను రేపు ఒక్క అవినీతి దాంట్లో
కూరుకున్నట్టుగా ప్రచారం జరిగిన నన్నేం ఈ ట్రోల్ టీమ్స్ ఏం వదలవు. కానీ నేనెంత మేరకు నిజాయితీగా ఉంటున్నాను దాని మీద నేను దృష్టి పెడతాను. నువ్వు ప్రచారం చేసుకున్నావు అనుకో, ఓకే, అది నీ ఇష్టం. బట్ ఐ నో వాట్ ఐఎమ్ అనేది చూద్దాం. నేను కూడా ప్రాక్టీస్ కొరకు చాలా సిన్సియర్గా ఉండి ప్రాక్టీస్ కొరకు ప్రయత్నం చేస్తున్నా. నేను చాలా రోజుల నుంచి ఒక మాట కూడా మీతో కూడా అన్నా, నేను ప్రజల సొమ్ము మనం తిన్నము అనే పేరు రావడం అనేది చాలా దురదృష్టకరం. అందుకని నేనే సంపాదించి నా సంపాదన నుంచి ప్రజలకు పెట్టాలని ఉన్నది. ఇప్పుడు నాకు జీతం కూడా నేను ఎందుకు కొంతమందికి ఇట్లా చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చిందంటే ప్రజలని వల్ల వచ్చిన పదవి అది. కాబట్టి ప్రజలకు కొంత పార్టీకి కొంత పదవి కావాలని చెప్పి అంటున్నాయింది. నాకు అర్థమవుతుంది. పదవి వస్తుంది కదా, పదవి ఎట్లయినా అప్గ్రేడ్ కావాల్సిందే కదా. ఎప్పుడు మొన్న దయాకర్ ఉన్నాడు, ఇలా ఎమ్మెల్సీ అయ్యిండు, రేపు ఇంకా ఏదో అయితేనే ఉంటాడు కదా. అదేం పెద్ద అది మారుతున్న క్రమంలో కాకపోయినా పెద్దగా ఏం ఫీల్ అయ్యేది లేదు. కానీ ప్రజల కోసం పనిచేసేటోడు నీ కోసం వచ్చింది ప్రజల కొరకు పెట్టాలి, నేను సంపాదించే దాంట్లో కూడా ప్రజలకు పెడతా అని ఒక కొత్త కాన్సెప్ట్ తెస్తున్నా. పెడతారా లేదా, నేను పెడతానా లేదా అని నా సంపాదన మీద ఆధారపడి ఉంటుంది. అప్పట్లో ఎన్టీఆర్ ₹1 జీతం తీసుకుంటుండే. అట్లా ఒక రిఫార్మిస్టిక్ మోడల్ కదా అది. మనం కూడా ఇప్పుడు నీకు వచ్చిన దాంట్లో కొంత సమాజం కొరకు చెయ్యి. ఎవరైనా వ్యక్తులు ఏ స్థాయి, ₹100 ఇస్తే రూపాయి, ₹1,00,000 ఇస్తే ₹1,000, ₹1,00,00,000 ఇస్తే ₹1,00,000. 1% కదా, 10%, 15% మాట దేవుడేరు. కొంత ఎంతో నేను చేస్తున్నాను, మిమ్మల్ని అందరూ నేను చేయమని కూడా అన్నాను. నేను చేయాల్సిన, ఇప్పుడు ఆయన గాలి బాబా అని ఒక ఆయన ఉంటుండే, ఆయన పెద్ద మంచి బాబా. అంటే బాబా అంటే ఇట్లాటోళ్ళు కాదు, ఏదో దొంగతనం చేసేవాళ్ళు. ఆయన పొద్దుగాల లేచి ఊర్లో బజార్లు ఊడుస్తుండే, అందరికీ పిచ్చి లేస్తుండే. ఏంది ఈయన ఒక పొరక తీసుకుంటుండే బజార్లు ఊడుస్తుండే. ఏందయ్యా నీకు ఇదేంది అంటే, ఇప్పుడు నువ్వు ఉండే ఇల్లు ఉండాలి, శుభ్రంగా ఉండాలి కాబట్టి నువ్వు ఊడుస్తున్నావు నీ ఉన్న కాడ. మరి ఊరు ఉండేది కూడా ఊడవాలి కదా, అదే స్వచ్ఛ భారత్. ఇప్పుడు మోడీ తీసుకున్నది, అది గాంధీ దాంతో ఇన్స్పిరేషన్తో ఇవన్నీ ఉండొచ్చు. అట్లనే మనం కూడా ఒక మొడాలిటీ తీసుకునేటప్పుడు ఒక చేంజ్ కావాలనుకున్నప్పుడు చేయాలనే ఆలోచన. ఇప్పుడు అందరూ టికెట్ రాకపోతే పార్టీ, ఇప్పుడు రేపు టికెట్ ఇచ్చే పార్టీ ఏందని ఎమ్మటే మారే రోజుల్లో నేను ఎందుకు పార్టీ మారలే? 1.5 year నాకు ఏ పదవి ఇవ్వకపోయినా నేను ఎందుకు మారలే? ఒక స్థిర చిత్తం ఉంది, నాకు లక్ష్యం ఉంది, కాంగ్రెస్ పార్టీతో పనిచేయాలని ఉన్నది కాబట్టి మారలే. నువ్వు పిచ్చోను అన్న ఇమ్మీడియట్గా అడిపోతే అది వస్తుంది, ఇడిపోతే ఇది వస్తుంది అంటారు. అట్లయితే వాడు దాయకర్ ఎందుకు అవుతాడు? నేను ఒక పెట్టిన చిన్న వీడియో ఎంత ట్రెండింగ్కి వచ్చింది, నాకు టికెట్ ఇవ్వకపోయినా నేను పార్టీ కొరకు పనిచేస్తాను. ఎన్నో మళ్ళీ ఎంపీ పోయిందని, ఎమ్మెల్సీ పోయిందని, ఇంకేదో అన్ని బోవుడే, మనకు వచ్చింది ఇది ఒకటే. కానీ మనం కూడా బోవుడే, వచ్చేది పేరు మాత్రమే. అది మంచికా చెడుకా అనేది ఎవడు ఆలోచించుకున్న దాన్ని బట్టి అనుకుంటా. అయితే సార్, ఇప్పుడు పార్టీ చేంజ్ అయిన వాళ్ళపైన కేసు అనేది నడుస్తుంది. సుప్రీంకోర్టు కూడా ఇప్పుడు స్పీకర్కి ఇచ్చారు కదా డెసిషన్ తీసుకోమని. సో ఏంటి సార్, ఇప్పుడు వాళ్ళని సస్పెండ్ చేసే ఛాన్స్ ఏమైనా ఉంటుందా? కోర్టు ఏం చెప్తే అది వింటాం, దట్స్ ఇట్. అంటే నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి అని చెప్పేసి అంటున్నారు. అది వాళ్ళ ఇష్టం. ఎందుకంటే కోర్టును కాదని నువ్వు నేను చేసేది ఏం లేదు. స్పీకర్కి విచక్షణ ఉన్నది. స్పీకర్ విచక్షణ ప్రశ్నార్థకమా ఏందా అనేది రేపు తెలుస్తుంది. దేనికైనా కాంగ్రెస్ పార్టీగా సిద్ధం మేము, దానికి ఏమి ఇది వస్తుంది కాబట్టి లేదు, అది వస్తుంది కాబట్టి వాళ్ళు కూడా చేసినా వాళ్ళు మననం చేసుకోమనండి. పార్టీలనే విలీనం చేసుకొని ఎమ్మెల్యేలను అంత కొన్ని రోజులు ఉన్నాయి కాబట్టి అదంతా కూడా ఇలా పొలిటికల్ ఎథిక్స్ అనేవి కూడా, అంటే రాజకీయ నైతిక విలువల గురించి మాట్లాడితే ఆ గొంగట్లే బువ్వ తినుకుంటా ఎంట్రుకలు ఏరినట్టు ఉంటుంది. ఎందుకంటే అదే గొర్రెబొచ్చుతో తయారు చేసింది, దాంట్లో ఎంట్రుకలు వెళ్తే ఎట్లా. కాబట్టి అందరు అదే ఆగాటాన్నే ఉన్నారు. ఇప్పుడు నేను సుధపూసనని చెప్పుకునేటోళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే బీజేపీ అదే చేసింది, బీఆర్ఎస్ అదే చేసింది. సరే కాంగ్రెస్ చేసే వరకు అది తప్పు అంటాడు. అంటే మీరు వాళ్ళకంటే భిన్నంగా ఉండు, నువ్వు మాత్రం నిజాయితీగా నువ్వు నిజాయితీగా ఉన్నాడు. మరి నీకేం తెచ్చింది ఆ రోజు నిజాయితీ? 5-6 పార్టీలను మర్జీ చేసుకుంటారు కాబట్టి చూడాలి అది ప్రజలు ఎట్లా చూసుకుంటారు. పార్టీకని అయితే మేము సీరియస్గా అన్న పార్టీలకు సంబంధం లేకుండా ఓ 4 వ్యక్తుల గురించి చెప్పన్నా. ఇప్పుడు బీజేపీ నుంచి, మన కాంగ్రెస్ నుంచి, ఇంకెవరు వేరే బీఆర్ఎస్ నుంచి, అట్లా పార్టీల నుంచి. అంటే ఒక్కళ్ళని చెప్పడం అనేది ఇబ్బందికరంగా ఉంటుంది కానీ నువ్వు అడుగు, నేను చెప్తా వాళ్ళ గురించి. మోడీ గురించి చెప్తా. మోడీ సార్ ఇంకా డెమోక్రటైజ్ కావాలి వారు, అంతే. ఎందుకంటే ఒక ఓబీసీ లీడర్ ఈరోజు దేశానికి, మంచి మాట ఎట్లా ఉన్నాయి, ఓబీసీకి
ఓబీసీకి ప్రధానమంత్రి ఇవ్వడం అనేది బీజేపీ చేసిన మంచి పని అయితే, కనెక్టింగ్ సోషల్ జస్టిస్ ఉంటాడు మోడీ. బట్ డెమోక్రటైజ్ కాకపోవడం వల్ల, మీన్స్ డెమోక్రటైజ్ అని అంటే ప్రజలందరి అభిప్రాయాల్ని, అన్ని కులాల అన్ని మతాల యొక్క అభిప్రాయాల్ని తీసుకుంటే మరింత మంచిగా ఉంటుంది. ఒక విమర్శ ఆయన గురించి, సమస్య వచ్చినప్పుడు పట్టించుకోడు, మిగతా సందర్భాల్లో ఎక్కువ మాట్లాడతాడు. నాంత ఒక విమర్శ ఉందన్న చెప్పాలన్నా, ఆయన మొత్తం వేలమా, ఈయన మొత్తం రెడ్డి, ఈయన మొత్తం బాపురాళ్ళు, అంతేనా? ఇంకో మన కేసీఆర్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ గురించి కేసీఆర్ పని చెప్పండి. అంటే వాళ్ళనే కాకుండా ఇంకా కొంతమంది కూడా నాయకులను చేస్తే మంచిది. అచ్చా, కేసీఆర్ వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ కొడుకుని, వాళ్ళ అల్లుని, వాళ్ళ బిడ్డనే కాకుండా ఇంకా ఎంతోమంది నాయకులు టీఆర్ఎస్ కొరకు, బీఆర్ఎస్ కొరకు పనిచేసిన వాళ్ళ నాయకులను చేస్తే ఆయనకు మంచి పేరు వస్తుంది. నిరంతరం ఏదో ఇంటి పార్టీ అనే దానికంటే కూడా దాన్ని ఏమంటాం మనము, ఇంటి పార్టీ ఆయన చేసిన వాళ్ళ బిడ్డలు ఇంటికి సంబంధించిన పార్టీ అనకుండా సమాజ పార్టీ అనేటట్టుగా ఉండాలి. కిషన్ రెడ్డి మంచి మిత్రుడు, మంచి అదృష్టవంతుడు కూడా నా దృష్టిలో. అన్నీ కలిసి వస్తున్నాయి. సో తెలంగాణ రాజకీయాల్లో తెలంగాణకు కూడా మేలు జరిగే విధంగా మరింత కార్యాచరణ తీసుకుంటే మంచిది. అన్న అయితే కేసీఆర్ విమర్శ తనే ఎదగాలనుకుంటాడు, విమర్శ తనే ఎదగాలి, అందరూ ఎదిగేటట్టు చేస్తే మంచిది అనేదేమో నా కోరిక. కాకపోతే ఆయన కోణం నుంచి ఆయన కరెక్ట్ అనుకున్నా, మేము కోరుకునేది మాత్రం ఏంటంటే మామూలుగా పాజిటివ్ అంశం చెప్పాల్సి ఉంటే, ఉద్యమంలో తను ఉన్నట్టుగా ముఖ్యమంత్రిగా అయినప్పుడు కూడా ఉంటే బాగుంటుండే. ఉద్యమ కాలంలో డెమోక్రటిక్గానే ఉన్నాడు, మంచిగానే వ్యవహరించిండు అప్పటి వరకు. బట్ అటు తర్వాత కొంచెం మారిండు. అచ్చా, ఈ అడిగిన కిషన్ రెడ్డి విమర్శ, కిషన్ రెడ్డి నాకైతే ఉద్యమ సహచరుడు, మంచి మిత్రుడు, తన అదృష్టవంతుడు, అన్ని క్యాబినెట్ మినిస్టర్గా కూడా ఈరోజు ఉండగలిగిండు. కానీ తెలంగాణ బాగుకు, రెండు రాష్ట్రాల బాగు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బాగుకు మరింత శ్రమించాల్సిన అవసరం ఉందని నాకు అనిపిస్తుంది. మరింత శ్రమించాలని నాకేదో డౌట్గా ఉంది. అంతే, రావట్లేవు సరైన నిధులు కేంద్రం నుంచి అనేది నా అభిప్రాయం. ఇంకో అన్న చంద్రబాబు నాయుడు గారిని మేము కూడా చిన్నప్పటి నుంచి చూసుకుంటూ ఎదిగినాం. సరే, సుదీర్ఘకాల రాజకీయ జీవితంలో ఒకసారి బీజేపీతో ఉన్నాడు, ఒకసారి కాంగ్రెస్తో ఉన్నాడు, ఇప్పుడు మళ్ళీ బీజేపీతో ఉన్నప్పుడు టీఆర్ఎస్తో ఉన్నాడు. అంటే జాతీయ స్థాయిలో ఇన్స్పిరేషనల్ లైఫే. ఇంకా నా దృష్టిలో గతంలో కొన్ని దుష్టాంతాలు జరిగినాయి. గద్దర్ గారి మీద నుంచి మొదలు పెడితే తెలంగాణలో కొంత రాజ్యహింస జరిగిందని ఒక విమర్శ ఉంది. దాన్ని అధిగమించి మళ్ళీ అందరితో కలిసిపోగలిగిండు, అది గొప్పతనం. విమర్శనే ఇది. ఇక మంచి అని అంటే నాకైతే వ్యక్తిగతంగా ఎప్పుడైనా కలిసినా, లేకపోతే నేను కలిసిన సందర్భంలో నాతో అయితే కొంచెం ఆప్యాయంగానే ఉంటాడు. మాకు పబ్లిక్కి, ఆయనకు పబ్లిక్తోని ఈ మధ్యన ఇంకెక్కువ కనెక్టింగ్గా ఉన్నాడు. ఈ మధ్యన ఈ ఏజ్లో కూడా పని చేయగలుగుతుండు, యువకులతో ధీటుగా పోటీ పడగలుగుతున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి అది ఆయనను మెచ్చుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ ఏజ్లో కూడా ప్రజల కోసం పరితపించే వ్యక్తికి కనిపించడం అయితే మంచి ఆలోచన. పవన్ కళ్యాణ్ మనోడు కొంచెం చేంజ్ అవుతున్నాడు. చెగువేరా నుంచి ఇప్పుడు సనాతన ధర్మకు వచ్చేంత వరకు కొంత చేంజ్ అయ్యిండు. వ్యక్తిగతంగా చాలామందితో నేను విన్నది, ఆయన వ్యక్తిగతంగా నాకైతే లేదు కానీ, పరిచయం లేదు కానీ అందరూ మంచి వ్యక్తి అని అన్నారు. కానీ ఈ మధ్యలో కొంత బీజేపీతో ఉండడం వల్ల ఆయన ఆలోచన ఇప్పుడైతే కొద్దిగా, రేపు మొత్తం పూర్తిగా ఉంటాడే తెలియదు కానీ, బట్ చిరంజీవి గారి తమ్ముడు కాబట్టి మొదటి నుంచి కూడా వారంటే అభిమానం ఉండేది. ఇప్పుడు ఈ మధ్యన కొంత వైరుధ్యాలతో ఇద్దరం ఆయన మాట్లాడిండు, నేను ఆయన వ్యతిరేకంగా మాట్లాడలేదు. కానీ రాజకీయాలు వేరు. వ్యక్తిగత అంశంలో ఎప్పుడు ఆ తమ్ముడు సినిమా, బద్రి, ఏ టైంలో బాగా చిరంజీవి గారు లేట్ టైంలో మనోని సినిమాలే కదా అప్పుడు చూసేది. బట్ గుడ్ హ్యూమానిటేరియన్గా ఉంటాడనేది మాత్రం పేరున్నది. సరే, పార్టీ ఆలోచన విధానాలు, విచారధారలు, లేకపోతే ఆయన బీజేపీకి అనుకూలంగా ఉన్నప్పుడు ఎప్పుడు ఎట్లా మాట్లాడిండు, కాంగ్రెస్ పార్టీతో ఎట్లా ఉంటాడు అనే విషయం కంటే కూడా వ్యక్తిగా మనం తన విషయంలో మాత్రం ఎలాంటి బేసిజాలు లేవు. మంచి వ్యక్తిత్వం ఉన్నవానికని ప్రచారంలో ఉంది. అయితే లాస్ట్ ఇంకా జగన్ గారి గురించి చెప్పండి. రాజశేఖర రెడ్డి గారు తనయుడు, శ్రమించి ముఖ్యమంత్రి అయిండు. తండ్రి పరంపర అనేది కాకుండా తండ్రి అనంతరం తను ప్రజల వద్దకు పోగలిగిండు, ముఖ్యమంత్రి కాగలిగిండు.
ప్రజలకు నేరుగా సేవ చేసే పరిస్థితి వచ్చినా ఓడిపోయింది, అది సమస్య. సో ఏదున్నా కష్టపడే తత్వం బాగుంటుంది. ఒకటి విమర్శ ఆయనకు తెలుసుకోవాల్సింది, ప్రజలతో కలవడం అనేది నిరంతరం ఉండాలి. అధికారంలో ఉన్నప్పుడు మరింత కలవాలి. ఆయన కలసలేడా కలవలేదు అనే విమర్శ ఉంది. పథకాలు డోర్ డెలివరీ లెక్క ఉండదు. మనం కూడా ప్రజల డోర్ దగ్గరకు పోవాలి. అప్పుడే అంటే ఆయన ఇచ్చిండు నేను తీసుకున్నానట్టు కాదు. వీళ్ళు ఇస్తేనే నువ్వు ముఖ్యమంత్రి అయినావు, వీళ్ళు ఓటిస్తేనే నువ్వు ముఖ్యమంత్రి అయినావు. నీ బాధ్యత, నీ సర్వీస్ అది. అధికారం అనేది హోదా కాదు, అధికారం ఎప్పుడు బాధ్యతే. సో అది మరిచిండా అంటే మరవలేదే అనొచ్చు, కానీ దూరం అయినట్టు మాత్రం కనపడుతుంది కదా, అది చేసుకుంటే మంచిదని. నెక్స్ట్ గవర్నమెంట్లో అంటే మళ్ళీ ఎట్లా కలుస్తాం మనం? నెక్స్ట్ గవర్నమెంట్ కాంగ్రెస్ వస్తుందా మీ నమ్మకమా? సెకండ్ క్వశ్చన్, ఈ బీసీ వాళ్ళ పార్టీ వస్తుందా? అది ఇంకా అది ఎవరు పెడతారో చూడాలి. బీసీ వాళ్ళ పార్టీ వస్తుందా? కానీ మేము బీసీల పార్టీ కంటే ఎక్కువ మేమే చేస్తాం కాబట్టి బీసీలు మాకే వస్తారు. ఓకే, మా ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇంతకుముందు, నువ్వేంటి వస్తారా అని అన్నారు. నేనే 20 years దానికి పోయినా. సరే 20 years 10 years పక్కన పెడితే ప్రజల్ని ప్రేమించి ప్రజల్ని మంచిగా సేవిస్తే ప్రజలు ఎంతకాలమైనా ఇస్తారు. 50 సంవత్సరాలు కాంగ్రెస్కి ఇవ్వాలి ఎవరన్నా. బిజు పట్నాయక్ కలకత్తా ఆయనకి నవీన్ పట్నాయక్ ఒడిషా వాళ్ళు వరుసగా ఉండే కదా, ఆయన కూడా 25 సంవత్సరాలు ఉండే. ఆయన ఎవరు, మన జ్యోతి బసు. ప్రజల్ని మంచిగా ప్రేమతో పరిపాలిస్తే ప్రజలు, నీకు కావాల్సింది అది ఒక ఓటే కదా బ్రదర్, నీకేం ఆస్తులు కూడా ఇయ్యరు. మంచి పరిపాలకుడు ఉంటే ఓడగొట్టుకోవాల్సిన అవసరం ప్రజలకు రాదు. మరి రేవంత్ అన్న కూడా అట్లా మంచి పరిపాలకునిగా ఉంటాడని నమ్మకం నాకుంది కాబట్టి ధీమాతో చెప్తున్నా. కాబట్టి మరి అటువైపు రాహుల్ గాంధీ గారు కూడా చూసింది కదా ఎట్లా కొట్లాడుతుందనేది. సో ఏదున్నా కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు మరింత గొప్పగా ఉండబోతుందని అయితే ఊహించగలను. ఉండాలని నా కోరిక అన్న. నెక్స్ట్ టైం కూడా కాంగ్రెస్ రావాలని మీ వల్ల, మీ ద్వారా మీకు మంచి పదవి రావాలి, అలాగే వదినమ్మ కూడా మంచి పదవి రావాలి, మీరు కాంగ్రెస్ ఉండాలి, నేను ఇంటర్వ్యూకి వస్తుండాలి. కాదు, నువ్వు కూడా మంచిగా ఇంకా ఎదగాలి. నువ్వు కూడా సింధమ్మ కూడా మంచిగా ఈ అవకాశాలతో పాటు ఇంకా ఆల్టర్నేట్ అవకాశాలు కూడా పెద్దగా పేరు తెచ్చుకోవాలి ప్రజల్లో. మీరు మాట్లాడుతున్నారంటే ప్రజల కొరకు మాట్లాడినట్టు ఉండాలి. వాళ్ళు వచ్చిండ్రు, వాళ్ళు ఇద్దరు వచ్చిర్రా అంటే వాళ్ళు చేస్తే మన సమస్యలు వస్తాయి రా అని కూడా ఉండాలి. ఏమంటారు, హాస్యం ఉండాలి, సమస్య కూడా ఉండాలి. దానికి పరిష్కారం మాలాంటి వాళ్ళతో చేయించాలి. థ్యాంక్స్ అన్న. రైట్ అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.